సాతానుగాడికి ఉపయోగపడుతుంది నేటి సంఘములో కొంతమంది వ్యక్తులలోని అపరిపూర్ణత, అపరిపక్వతే. కాస్త ఆత్మీయ ప్రగతి లేనటువంటి వ్యక్తుల్ని వీడు ఆధారం చేసుకొని శోధించటం మొదలు పెడతాడు. దీనికి ఉదాహరణగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తమైతే ఇది వైరల్ అయింది నాకు తెలుసు, అయినా పర్వాలా నేను మాట్లాడుతున్నా. హైందవ సాహిత్యం మనకెందుకు? హైందవ సాహిత్యం మనకెందుకు? బైబిల్లో దమ్ము లేక, బైబిల్లో పసలేక మీరు వేదాలు, పురాణాలు, పురుష సూక్తం, ఇతిహాసాలు ఇవన్నీ తీసుకుంటున్నారా? బైబిల్లో దమ్ము లేక మీరు అవన్నీ తీసుకొని మాట్లాడుతున్నారా? బైబిల్లో పస లేదా? బైబిల్ వాక్యంలో శక్తి లేదా? వేద సాహిత్యం ఎందుకు మీకు అసలు అని కొంతమంది పెద్ద పెద్ద సేవకులుగా సంఘాలు కట్టినోళ్ళు, సేవకుల్ని తయారు చేసిన వాళ్ళు, ప్రసంగ పీఠికల మీద మంచి దంపుడు ప్రసంగాలు చేసిన వాళ్ళు నాకు తెలుసు. మన దైవజనులు దంచినట్టే దంచేస్తారన్నమాట. అంటే నేను ఎగతాళి చేయట్లా, నిజంగానే గొప్ప వక్తలు, గొప్ప ప్రసంగికులు. కానీ వాళ్ళు ఇలా ప్రశ్నించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళ వయసుతో పోల్చుకుంటే మొత్తం వాళ్ళ రక్షణ సాక్ష్యం అంతా, వాళ్ళ సేవా అనుభవం అంత లేదు. నా రక్షణ సాక్ష్యం మొత్తం వాళ్ళ సేవా అనుభవం అంత లేదు. వాళ్ళు సేవలోకి వచ్చి సేవ చేయటం మొదలుపెట్టినంత అనుభవం లేదు. టోటల్ నా రక్షణ సాక్ష్యం, అసలు నేను ప్రభువుని తెలుసుకున్న సాక్ష్యం. దేవుని కృపను బట్టి నాకు అర్థమైంది, కానీ వారికి అర్థం కాల. అర్థం కాని కారణం చేత ఈ భారతదేశంలో ఉన్న హైందవ సోదరులకు హైందవ సాహిత్యాన్ని వినియోగించి క్రీస్తును పరిచయం చేయటం అనేది ఒక పొరపాటు పనిగా వారికి తోచింది. అసలు వాళ్ళ గ్రంథాల జోలికి మనం ఎందుకు? వాళ్ళ సాహిత్యంతో మనకెందుకు? మనకు అవసరం లేదు కదా, బైబిల్ తీసుకొని చెప్పొచ్చు కదా. అంటే చూడటానికి కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ దేవుడు తన సైన్యానికి వ్యూహము కలిగిన సైన్యం అని పేరు పెట్టాడు. ఒక వ్యూహం, ఒక పథకము, ఒక పద్ధతి, ఒక విధానం లేని సైన్యం కాదు. సైన్యం అంతా కలిసి ఒకటే టైపు కాదు, చాలా శాఖలు ఉన్నాయి, అందులో విభాగాలు ఉన్నాయి. కొంతమంది పని పబ్లిక్గా డ్యూటీ చేయటం, కొంతమంది ఇంటెలిజెన్సీ వర్గాలు ఉంటారు, వాళ్ళు మరుగు నుండి పనిచేస్తారు. ఇప్పుడు ఇజ్రాయేల్కి రహస్యంలో వర్క్ చేసేది ఒకటి ఉంది, దాని పేరు ముసాద్ అంటారు. ముసాద్ అంటారు. ఇండియాకి రహస్యంగా పనిచేసే వర్గం ఒకటి ఉంది, దాని పేరు రా అంటారు. బయట కనబడేటువంటి అధికారులే కాదు, అసలు వాళ్ళ అధికారులు అన్న సంగతి కూడా తెలియకుండా సామాన్యులుగా ఉండి, సామాన్య ప్రజల్లో ఉండి వాళ్ళు వర్క్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. దేశ భద్రత కోసం, దేశ క్షేమం కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో దుర్మార్గాలు, ఆగడాలు జరగకుండా అడ్డగించడం కోసం. మిగిలిన దేశాలు ఎన్ని అట్లా ఏర్పాటు చేసుకునే నాకైతే తెలియదు. ఒకటి ఇజ్రాయెల్ గురించి తెలుసు, రెండు ఇండియా గురించి తెలుసు నాకు. ఈ రెండు నాకు బైబిల్తో, అలాగే నా వ్యక్తిగతంగా అనుబంధం. ఇండియా నా దేశం, ఇజ్రాయెల్ బైబిల్లో నా దేవుడు చూపించిన దేశం కనుక వాళ్ళ కదలికలు వీళ్ళ కదలికలు రెండు తెలుసుకోవడం నా బాధ్యత కనుక తెలుసుకున్నా. స్తోత్రం చెప్పండి అందరూ. బయట కనబడేటువంటి వర్గాలు కొన్ని, బయట కనబడకుండా రహస్యంగా ఉండి వ్యూహాత్మకంగా దాడి చేసే వర్గాలు కొన్ని. ఈ రెండు కాకుండా ఇప్పుడు అన్నీ ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి సిఆర్పిఎఫ్ ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని,
నేవీ అని, నౌకాదళం, ఎయిర్ ఫోర్స్, విమానదళం, అశ్వదళం, ఇట్లా రకరకాల దళాలు ఉంటాయి. అలాగే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఒక టైపు శిక్షణ, మరో కొంతమంది వ్యక్తులు ఎదుర్కోవడానికి మరో టైపు శిక్షణ. అట్లాగా పోలీస్ అనగానే లేదా మిలిటరీ అనగానే అంతా ఒక్కటే పని తీసుకోరు, అందరూ ఒకే పందాన్ని అవలంబించరు, అందరూ ఒకే వ్యూహంలో వెళ్ళరు. రకరకాల వ్యూహాలు, రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఎందుకు? ప్రజల క్షేమం కోసం, ప్రజల భద్రత కోసం. ఈరోజు అందరూ, యావత్ క్రైస్తవ సంఘం అలాగే దైవ జనాంగం కూడా గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, దేవుడు తన పని కొరకు మనల్ని నియమించాడు. సాతాను కూడా తన టీముని మనకు వ్యతిరేకంగా నియమించాడు. సైతానుగాడు ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తున్నాడు. కానీ దేవుని పిల్లలు వ్యూహాన్ని కోల్పోయి తేడాపడుతున్న పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు బైబిలే చెప్తాను, బైబిలే చెప్పి నేను సువార్త ప్రకటిస్తానంటే ప్రకటించు, తప్పులేదు, నీ భారం అది, మంచిదే, ప్రకటించు. నీకు హైందవ సాహిత్యం తెలియదు, హైందవుల సైకాలజీ తెలియదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ ఐడియాలజీ ఏంటో, వాళ్ళ ప్రశ్నలు ఏంటో నీకు తెలియదు. కానీ నేను అందులోంచి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మీ అన్ని సైతాన్లు అంటే ఎవరికైనా బాధ కలిగేదిగా. ఒకప్పుడు బైబిల్ని నమ్మి బైబిల్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొన్నిసార్లు తొందరపాటుతో అలాంటి మాటలు పలికినప్పుడు విని గాయపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకడిని, ఒక హైందవుడిగా, ఒక విగ్రహారాధికుడిగా నేర్చుకున్నా నేను కూడా. ఆగో, వినాలి, సీరియస్గా వినాలి. బాధపడ్డా నేను. వాళ్ళ విగ్రహాలు వట్టివి, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి సాయపడవు, కాళ్ళుండి నడవు, వాళ్ళ విగ్రహాలు వట్టివి అని ప్రసంగాలు చేస్తుంటే విని, అసలు మేము ఆరాధించే వాళ్ళని ఎందుకంటారు మీరు? నీ యేసుప్రభుని ఎప్పుడన్నా మేము తోలాడామా? మీ యేసుప్రభు గారిని మేము ఎప్పుడన్నా దూషించామా, విమర్శించామా, తోలాడామా? ఒక్కసారి కూడా అనలేదే, అగౌరవంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదే. క్రిస్మస్ పండుగ రోజు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము కూడా చక్కగా వచ్చి మీతో పాటు కూర్చున్నామే. ఆ ప్రభు గారికి మేము కూడా దండం పెట్టుకొని వచ్చామే. కానీ మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తారు, మా భక్తిని ఎగతాళి చేస్తారు, మేము ఆరాధించే వాటిని ఎగతాళి చేస్తారు, బొమ్మలు అంటారు, జంతువులు అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఎందుకు ఇట్లా అంటే? మీదేం దేవుడను మాదేం దేవుడు కాదా? మీదేం దేవుడను మాదేం దయ్యమా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇది ఒక హైందవుల్లో ఉండేటువంటి బాధ, ప్రశ్న. నాకెట తెలుసు? ఓ భర్త క్రిస్టియానికి తెలియదు ఇది, ఒక భర్త క్రిస్టియానికి తెలియదు ఇది. నాకు తెలుసు, ఎందుకంటే ఆ ప్రశ్నలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి. నేను అడిగిన ప్రశ్నలో ఏమైనా న్యాయం ఉందా లేదా? మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అంటే ఎందుకంటే అట్టా అంటున్నావు అంటే, ఎందుకంటున్నావు అంటే మీ అన్న అయ్యే కాబట్టి అంటావా? సరే, అలా చేసి ఎంతమందిని రక్షిస్తావు? రక్షించు. అలా చేసి ఎంతమందిని రక్షించావో చూపించు. అది కాదు. ఒక హైందవుడి యొక్క భావజాలం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తాడు. ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మత వ్యాప్తి కోసం ఆ సేవలని ఈ సేవలని పెట్టి చాలామందిని మతం మారుస్తున్నారు అని అనుకున్న అనేకుల్లో నేను ఒకడిని. మా వాళ్ళని బొట్టు, గాజులు, పూలు, సూత్రం, మంగళసూత్రం, కాలిమెట్టులో ఏమి లేకుండా తెల్ల చీర కట్టి
భర్త చనిపోయిన స్త్రీకి మేము వైధవ్యాన్ని అంటగట్టినప్పుడు అలాంటి పని చేస్తాం. అరే దేవుడు భక్తితో ఇవన్నీ తీసేయటం ఏంటి? ఇప్పుడు దేవుడిని యేసుప్రభుని నమ్ముకుంటే అవన్నీ తీసేయాలని చెప్పాడా ఎక్కడన్నా? ఎక్కడ చెప్పాడు బైబిల్లో అని ఒక హైందవుడు అడుగుతాడు. ఎక్కడ రాస్తుందండి మీ బైబిల్లో యేసుప్రభు గారిని నమ్ముకుంటే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, పూలు తీసేయాలి, మెడలో మంగళసూత్రం ఉండకూడదు, కలర్ బట్ట కట్టకూడదు, ఓన్లీ వైటే కట్టాలి, కాలి మెట్టలు పెట్టుకోకూడదు? ఇవన్నీ పెట్టుకోవటం మా మతం అయితే అవన్నీ తీసేయటం మీ మతమా? అప్పుడు మీది మతమేగా. అదేమంటే మాది మతం కాదు మార్గం అంటారు. మరి చెప్పండి, ఏం చెబుతారు దీనికి సమాధానం? అంటే మా బైబిల్ అట్లా ఉంది సార్, మేమంతే. ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ చర్చికి వస్తే మీరు ఏం పెట్టినా మేము తింటాం. సరే మా గుడికి రాకపోతే రాకపోయారు, కనీసం మేము ఏదైనా ప్రేమ కొద్ది సమాజంలో ఉన్నారు కదా అంత ప్రసాదం తీసుకొచ్చి పెడతా. అంత పాపం ఏం చేసాం, అంత ఘోరం ఏం చేసాం? ఎందుకు తీసుకో? నాలుగవది, సరే మేమేదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఏదో మగి పెట్టుకొని భయం చేసుకుంటాం. మా గోల మాది. అరే పగలు లేదు రాత్రి లేదు, మైక్ గొట్టం పెట్టేది, ఆన్లైన్ ప్రార్థన అంటారు, నిద్ర లేకుండా చేస్తారు. చెప్పిన వాళ్ళు ఏదైనా శ్రావ్యంగా చెప్తారా, లేదా పాడిన వాళ్ళు కమ్మగా పాడతారా అంటే లేదు. ఉజ్జీవ ప్రసంగం అంటాం, చెవుల్లో రక్తం వచ్చిందా కేకలేయటం. ఎందుకండి మేము ఏం పాపం చేసాం? మాకెందుకు ఈ హింస? ఒక 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 హిందువు లేకపోతే ఒక హైందవుడు అడిగే ప్రశ్నలు ఇవి. చివరికి ఎట్ట తయారయ్యారు? మా అన్ని తేడా అని మీరు మాట్లాడుతున్నారు కనుక అసలు మీ యేసుప్రభువే తేడా అని మొదలుపెట్టారు. వాడు ఉన్నవి లేని మొత్తం కలిపి ఇక రకరకాలుగా పుస్తకాలు రాయటం, దూషించటం, విమర్శించటం, గందరగోళం చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు కొంతమంది భక్తిపరులు నేను బైబిల్నే చేతపట్టుకొని ప్రకటిస్తానని బయలుదేరుతున్నారు. బైబిల్నే ప్రకటిస్తానని చేతపట్టుకొని బయలుదేరి ప్రకటించి నీ పద్ధతిలో నువ్వు చేస్తున్నావు, చెయ్యి, నీ భారం అది. ఎందుకంటే నీకు అదే తెలుసు. వేరే సాహిత్యం తెలియదు, వేరే వాళ్ళ మనోభావాలు తెలియవు. నాకు తెలుసు. నీలాగా నేను కూడా అట్లనే ఆగమంటావా? లేకపోతే వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళని జీవం గల దేవుని వైపు తిప్పడానికి దారులు వెతుక్కొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రేమ కలిగి వాళ్ళకు సత్యం చెప్పి రక్షించమంటావా? చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని ప్రకటిస్తున్నావు, నిన్ను అడ్డగించాలా నేను? నీ వ్యూహం అది, ఆ పద్ధతిలో వెళ్ళిపో, నిన్ను అడ్డగించను నేను. కానీ నువ్వు కొంతమందిని ప్రభావితం చేస్తావు. ఎక్కువ మంది సోదరులను నేను ఆలోచింపజేయాలనుకున్నా. క్రైస్తవ్యం విదేశీ మతం, మా మతం కాదు, మా మతం కాదు, మా మతం కాదని త్రోసేస్తున్న వాళ్ళకి కాదు. భారతదేశంలో క్రీస్తు పూర్వమే ఆర్యులు జంతువులు అర్పించారు. పాప ప్రక్షాళన కొరకు భగవంతుని సమీపించాలంటే రక్తము లేకుండా కాదు అని జంతు బలులు అర్పించారు. అక్కడ నాకు సందు దొరికింది. ఆ రక్త ప్రోక్షణం అనేది ఎందుకు జరిగించారు? రక్త బలులు ఎందుకు ఇచ్చారు ఆర్యులు? ఆర్యుల కంటే ముందు ద్రవిడులు కూడా ఇచ్చారు. తెలుసా మీకు? ఆర్యులే కాదు జంతు బలులు ఇచ్చింది, ద్రవిడులు కూడా. ద్రవిడులు స్త్రీ దేవతను ఆరాధించేవాళ్ళు. వాళ్ళకి స్త్రీ గొప్ప, ఎందుకంటే ఉత్పత్తి అంతా స్త్రీయే చేస్తుంది, స్త్రీ గొప్ప. ఆర్యులు పురుష దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. మొత్తం వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి
భగవంతుడిని చేరాలంటే ఆ పేర్లు ఏమన్నా కానీ దుర్గా అని చెప్తారో, దేవి అని చెప్తారో, భైరవుడు అని చెప్తారో, ఏ పేర్లు చెప్తారో, దేవర్లకో దేవుడని చెప్పబడింది వారికో చరిత్ర చదివా. వాళ్ళు అర్పించినటువంటి బలులు ఉన్నాయి. అంటే పరమాత్మని ఒక వ్యక్తి చేరాలంటే ప్రాయశ్చిత్తార్థముగా రక్తముతోనే సమీపించాలి. మనకు బదులుగా ఒక జీవిని బలి చేసి, ఎందుకు బలి? మన పాపాలు దాని మీద మోపి నాకు ప్రతిగా ఇదిగో ఈ ప్రాణిని నీకు అప్పగిస్తున్నాను అంటే, నువ్వు చూపాలనుకున్న కోపం, శిక్ష ఏదైతే ఉందో నాకు ప్రతిగా ఇదిగో ఈ జీవి మీద, ఈ రక్తమును బట్టి నన్ను ఆమోదించు, నాకు ప్రతిగా ఇదిగో దీన్నిచ్చి నా పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించి నీ దగ్గరికి వస్తున్నానని వాళ్ళు వెళ్ళారో. ఇది చరిత్ర చెప్పిన సత్యం, గ్రంథాలు చెప్పిన సత్యం. హైందవ సాహిత్యంలో ఇది ఉందని మరి అవి కూడా పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడని ఒప్పుకుంటావా? ఒక మాట చెప్తా. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏ సత్యం అయితే మనకు బయలుపరిచాడో ఆ సత్యములోని కొంత సమాచారం వారి గ్రంథములో చేర్చబడింది అని చెప్తున్నాను నేను. వేద సాహిత్యం అంతా పరిశుద్ధాత్మ విరచితం అని నేను చెప్పను, కానీ బైబిల్లో చెప్పబడినటువంటి శ్రేష్టమైన కొన్ని ముఖ్య సంగతులు అందులో కనబడ్డాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో పలికించిన విషయాలు కొన్ని అందులో కనపడ్డాయి, దీన్ని సపోర్ట్ చేస్తూ కనపడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను, సువార్త కొరకు నేను వాటిని వాడుకుంటాను. నీకు వచ్చిన బాధ ఏంది? ఇప్పుడు నువ్వు ఒక వ్యూహంలో ప్రయాణం చేస్తున్నావు సోదరా. హైందవ సోదరుల మధ్యలోకి వెళ్ళి, ఇతర మతస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని దూషించకుండా, విమర్శించకుండా, నొప్పించకుండా, గాయపరచకుండా, పిచ్చి మాటలు మాట్లాడకుండా, పచ్చి కూతలు కుయ్యకుండా, ప్రేమతో వారికి సత్యం చెప్పి, వారు నమ్ముతున్న వాటిలో నుంచే కొన్ని విషయాలు వారికి చూపించి, ఇదిగో వీటిని గురించి కొంచెం ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి అని వారి మధ్యలోకి వెళ్ళి తిట్టులు తిని, నానా దోషణలు పొంది, నానా బాధలు పడి, రాత్రింబగళ్ళు కష్టపడి గ్రంథ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఎందుకు? దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. నేనే కాదు, కొంతమంది దైవజనులు హైందవుల మధ్యలో కొంతమంది వెళ్ళరు కొంతమంది క్రైస్తవ సమాజాల్లో పెడతారు, కొంతమంది హైందవ సమాజాల్లోకి వెళ్ళి, వారి మధ్యలోకి వెళ్ళి, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎదుర్కొని, వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పి, వాళ్ళని రక్షణలో నడిపించడానికి వారి మధ్యలోకి వెళ్ళి పనిచేసేవాడికి ఆ బాధ, ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది అర్థమైంది. నువ్వు కూటాల్లో ప్రసంగం చేస్తావు, ఎవరు పెడితే పెడతావు, ఎవరు పెడితే చెప్తావు. పోయి సంఘాన్ని పిలుస్తారు, సేవకుడు ఉంటాడు, అంతా రెడీ చేస్తాడు, నిన్ను పిలుస్తాడు, నీ చేత చెప్పిస్తాడు, పెద్ద మొత్తంలో నీ కానుక ముట్ట చెప్తాడు, పెద్ద ఫ్లెక్సీ పోస్టరు. ఎక్కడ నువ్వు పోయి పొడిచేది పోటు? సంఘం ముందు, క్రైస్తవ సమాజంలో, లేకపోతే అనుకూలమైన స్థలాలలో, అనుకూల పరిస్థితులలో. అసలు దేవుడిని ఎరగని అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఎంతమందిని ఎలా ప్రభావితం చేశారు మీరు చెప్పండి నాకు? ఎలా పరిచయం చేశారు చెప్పండి మీరు? 4 గోళ్ల మధ్యలో కూర్చొని వీడియోలు చేసి పోస్టులు పెట్టి, వాడు తేడా, వీడు తేడా, వాడట్లా, వీడిట్లా అని సాటి సహోదరులు కష్టపడి వ్యూహాత్మకంగా వెళ్ళి అన్ని జనులను రక్షణలోకి నడిపిస్తుంటే, ఆ వ్యూహాన్ని గుర్తుపట్టలేని బలహీనులు, తెలివి తక్కువ వాళ్ళు, అపరిపూర్ణులు, పరిపక్వతలోకి రానటువంటి వాళ్ళు కొంతమంది సంఘములో సహోదరులుగా ఉన్నందున వారి అపరిపూర్ణత, అపరిపక్వతను బట్టి శత్రువు దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ బలహీన మనసులు ప్రేరేపించి, యథార్థంగా దేవుని కోసం వ్యూహాత్మకంగా కష్టపడుతున్నటువంటి నీతిపరమైన భక్తుల మీద బురద జల్లి, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రచారాలు చేసి దేవుని పనిని పాడు చేస్తున్న ఘోర పాపాన్ని అంటగట్టుకుంటున్నారు కొంతమంది. సాధు సుందర్ సింగ్ గారు కట్టిన బట్టలు ఏంటి? కాషాయం కట్టమని ఏడుంది బైబిల్లో? అసలు కాషాయం ఎవరు వేసుకుంటారు?
సాధు సుందర్ సింగ్ గారు కట్టిన బట్టలు ఏంటండి? కాషాయం. అసలు కాషాయం ఏ దైవజనుడు వేసుకున్నాడు ఆ బైబిల్లో? ఆ బట్టలు కట్టుకొని ఆయన ఎందుకు చెప్పాడు? ఒక హైందవుడుగా ఉండి రక్షణలోనికి వచ్చిన వాడు గనక, తన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలో ఆ వ్యూహం ఆయనకే తెలుసు గనక ఆ వ్యూహాన్ని కలిగి వారి మధ్యలోకి వారి వల్లే ఒకనిగా వెళ్ళి వారి మతాన్ని దూషించకుండా, ద్వేషించకుండా, ఇబ్బందికరంగా మాట్లాడకుండా ప్రేమ కలిగి వారికి క్రీస్తును పరిచయం చేసి ఎంతోమందిని రక్షణలో నడిపించాడు ఆయన. ఈరోజు అతివాదులు కొంతమంది తయారయ్యారు. అతివాదులు, నేను చెప్తున్నా, యేసుప్రభు నుంచి, యేసుప్రభులో కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు కొంతమంది, ఇప్పుడు హైందవ సమాజంలోంచి వస్తారు, ముస్లిం సమాజంలోంచి వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, సిక్కులు వస్తారు. ఆయన సిక్కు మతస్థుడే, సాధు సుందర్ సింగ్ గారు సిక్కు మతస్థుడు. అన్ని మతాలలోంచి కొంతమంది ఇందులోకి వస్తూ ఉంటారు. అలాంటి వచ్చేటువంటి వాళ్ళని ముఖ్యమైన 4 సంగతులు తప్ప మిగిలిన వాటిలో కొంచెం పట్టిడుపు ఇవ్వమని గ్రంథం చెప్పింది. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి కానీ చూడగలిగితే, అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, అనగా విగ్రహార్పితమును తినొద్దు. జారత్వం, వ్యభిచార పాపాలు, జారత్వ పాపాలు చేయొద్దు. గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి గొంతు పిసికి చంపిన పదార్థ వస్తువులు, జంతువుని తినొద్దు. అలాగే పక్షిని కూడా గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. అలాగే రక్తమును తినొద్దు. అవశ్యమైన వీటికంటే మరి ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు. ఈ మాట ఎప్పటి నుంచో మొత్తుకొని చెబుతానే ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవశ్యమైనవి 4 అక్కడ ఎత్తి చెప్పాడు. అన్యజనులలో నుండి ప్రభు వైపు వస్తున్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి. 4 సంగతులు. 1, విగ్రహార్పితం తినొద్దు అన్నాడు. ఎందుకంటే విగ్రహార్పితం నువ్వు తీసుకొని తిన్నట్లయితే వారు నమ్మింది కూడా నిజమైన దేవుడే అని నువ్వు సపోర్ట్ చేసినట్టు అయింది. దాన్ని నువ్వు తిరస్కరించినప్పుడు ఎందుకు తీసుకోవన్న ప్రశ్న పుడుతుంది. అక్కడ నీకు సువార్త చెప్పే అవకాశం లభిస్తుంది. ఎవరు నిజమైన దేవుడో చెప్పే ఛాన్స్ నీకు అక్కడ వచ్చింది. అందుకని అది కూడా వాళ్ళని గాయపరచకుండా సున్నితంగా తిరస్కరించాల్సి ఉంది. 2వది జారత్వం. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ విచ్చలవిడిగా వ్యభిచార పాపాల్లో బ్రతకడం యుక్తం కాదు. త్రాగుడు, వ్యభిచార పాపం యుక్తం కాదు. వాటిని మానేసేయాలి ఖచ్చితంగా. పరలోక రాజ్యాన్ని పొందగోరినవాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించి కొనగోరినవాడు దేవునికి ఇష్టము లేని క్రియలు చేయకూడదు. వాటిలో మొదటిది చెప్పాను. 2వది జారత్వం. 3వది రక్తము, గొంతు పిసికి చంపినది తినొద్దు. ఎందుకు తినొద్దు అంటే రక్తములో ప్రాణశక్తి ఉంటుంది, బ్లడ్లోనే ప్రాణం ఉంటుంది. దాని బ్లడ్ తిన్నవాడిని గురించి నేను ఆ బ్లడ్ను బట్టి, ఆ రక్తంలో ఉన్న ప్రాణశక్తిని బట్టి, ప్రాణాన్ని బట్టి నేను లెక్క అడుగుతానన్నాడు. రక్తం ఎందు నిమిత్తం ఇవ్వబడిందో మీరు గుర్తెరగాలి. అందుకని ఒక జీవిని మీరు వధించినప్పుడు దాని బ్లడ్ భూమి మీద ఓడ్చాలి, ఆ బ్లడ్ను ఓడ్చాలి. ఆ మిగిలిన మాంసం తినొచ్చు. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు నీకు ఇస్తున్నానని చెప్పాడు ఆదికాండం 9లో. ఆదికాండం 9లో రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. కానీ దాని రక్తమును బట్టి మాత్రం లెక్క అడుగుతాను కనుక రక్తాన్ని నేలనోడ్చమన్నాడు. ఆ ప్రాణి పుట్టింది భూమిలో నుంచి. సో ఆ బ్లడ్ని భూమిలో పంపించినప్పుడు ప్రాణి తిరిగి భూమిలోకి చేరిపోతుంది. ఇక మిగిలిన వట్టి శరీరం నువ్వు తింటున్నావు, తప్పులేదు. ఒక 30 కేజీల పొట్టేలను ఎవరన్నా కోస్తే ఓ 30 కుప్పలు, కేజీ కుప్పలు 30 కుప్పలు వేస్తాడు అనుకోండి.
తలకాయ కాళ్ళు ఒక పక్కన పెడతాడు. రక్తం ఒక గిన్నెలో పడతారు. అందరూ 30 మంది 30 కుప్పలు మాంసం తీసుకెళ్తారు. తలకాయ కాళ్ళు ఒకటి తీసుకెళ్తాడు, పొట్ట ఒకటి తీసుకెళ్తాడు. ఆ బ్లడ్ని గిన్నెలో పడతారు, దాన్ని స్పెషల్గా ఒక రేటుకి అమ్ముతారు. కొంతమంది దాన్ని తెచ్చి ఇంటికి తీసుకొచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని తింటారు. అదొక టేస్ట్. అది విచిత్రం ఏంటంటే 30 మంది 30 కుప్పలు తీసుకొని పోయారు, వాళ్ళకి దోషం లేదు. ఎవరైతే రక్తం తెచ్చుకొని తిన్నాడో వాడిని అడుగుతాడు ఆ జీవిని గురించి. అది చెప్పాడు వాక్యంలో. కాబట్టి రక్తాన్ని విసర్జించండి. గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించండి. గొంతు పిసికి చంపిన దానిలో కూడా బ్లడ్ అలానే ఉంటుంది. అప్పటి రోజుల్లో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే గొంతు పిసికి చంపేవాళ్ళు. ఎందుకంటే మాంసానికి బ్లడ్ పడితే మాంసము బ్లడ్ కలిపి తింటే ఒక డిఫరెంట్ టేస్ట్. కొంతమంది అట్లా చంపేవాళ్ళు, కొంతమంది వేరే కారణాల చేత గొంతు పిసికేవాళ్ళు. కాబట్టి ఈ 4 అవశ్యమైన 4 కంటే ఎక్కువైన ఏ భారము కూడా మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. అంటే ఎవరెవరికి తోచను? దేవునికిని మాకును చెప్పాడు. ఇప్పుడు హైందవ సమాజం మధ్యలోకి వెళ్ళి వారి మధ్య దేవుని సేవ జరిగించాలి అంటే నువ్వు అన్నీ తీసేసి తెల్ల చీర గడితేనే రా, లేకపోతే అస్సలు ఛాన్సే లేదు అని నువ్వంటే ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. దేవుడు పట్టిడిపిస్తే నువ్వెవడు పట్టుకోవడానికి? అంటే దేవుని కంటే కూడా ఎక్కువ నువ్వు, దేవుని కంటే కూడా నీతిమంతుడు వాను. కొన్ని విషయాలను దేవుడే కష్టపెట్టొద్దు వదిలేయండి అన్నాడు. దేవుడే కొన్ని విషయాలని కష్టపెట్టొద్దు వదిలేయండి అన్నాడు. నువ్వు అతి. నేను చెప్పా, ఇప్పుడే కాదు, ఇప్పుడు బాహాటంగా చెప్తున్నాను. అంతకుముందు నేను ఎన్నోసార్లు, ఒకసారి కాదు 50 సార్లు చెప్పాను నేను. ఒకవేళ క్రొత్తగా ఎవరన్నా దేవుని సన్నిధికి యేసుప్రభుని ఎరగనటువంటి అన్యజనులు వస్తే బొట్టుది, గాజులది, మంగళసూత్రంది, కాలి మెట్టెలది, ఒక్కసారి కూడా గాజులు తీసే నేనల్లా అనను. వాళ్ళకి చెప్పేది ఒకటే, నిజమైన దేవుని తెలుసుకున్నావు కనుక నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులుగా ఉన్న వాళ్ళని మొక్కటం మానేయి. మనం పురాణాల్లో గతంలో నమ్మినటువంటి వాళ్ళంతా సామాన్య మానవులే. వాళ్ళలో కూడా అరిషడ్ వర్గాలు పనిచేశాయి. వాళ్ళు కూడా మన వంటి బలహీనమైన మనుషులే. వాళ్ళందరికీ కూడా రక్షకుడు అవసరం. వాళ్ళకి మనకి అందరికీ దిక్కు యేసే. అది శుక్ల యజుర్వేద సంహితలో చెప్పింది. 33,33,33,333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు. ఇప్పటిదాకా నువ్వు ఎవరిని మొక్కావో, నేను ఎవరిని మొక్కానో, మన గతంలో ఎవరిని మొక్కామో వాళ్ళంతా కూడా మన వంటి వారే. వారందరూ కలిసి మరొకటికి మొక్కుతున్నారు. మనం వారిని కాదు. వారందరూ కలిసి ఎవరికి సాగిల పడుతున్నారో, ఎవరిని అర్చిస్తున్నారో, ఎవరికి సాష్టాంగ పడుతున్నారో ఆ రక్షకుడు కావాలి మనకి. ఆయన పేరు అగ్ని అని శుక్ల యజుర్వేద సంహిత చెప్పింది. రెఫరెన్స్ కూడా చూపించాను, దేవతలు మురికిన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో. ఎందుకని అగ్నికి వారందరూ సాష్టాంగ పడ్డారు? మనమంతా కూడా ఆయనకే ఎందుకు సాష్టాంగ పడాలి అంటే ఆయన మాత్రమే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము జరిగించాడు కనుక. ఆయన మాత్రమే అందరి పాపముల కొరకు తనను తాను ఆహుతించుకున్నాడు కనుక. అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ మాట కూడా చెప్పాడు. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని అధిపతి అయినాడు. అంటే అగ్ని అంటే గ్యాస్ స్టవ్ ముట్టిస్తే వచ్చే అగ్ని కాదు, అగ్గి పుల్లగిస్తే వచ్చే అగ్ని కాదు, పొయ్యిలో అగ్ని కాదు. అగ్ని అంటే అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి. ఆ పేరు ఎందుకు పెట్టారు అగ్ని అంటే, అగ్ని పవిత్రమైనది, నిర్మలమైనది. సమస్త మురికిని కల్మషాన్ని అది కాల్చగలిగిద్ది, కానీ అగ్నికి ఎవడు కూడా మురికిని అంటించలేడు. అది పరిశుద్ధమైనది. అందుకని దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనిషికి అర్థం కావటానికి అందరి మురికిని దేవుడు కడుగుతాడు, కానీ మనం ఏ విధంగా చేసి కూడా దేవునికి మురికి అంటించలేమురా. ఆయన అగ్ని వంటి వాడు.
పెద్దోళ్ళు చెప్పారు. అగ్ని పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు. ఆ అగ్నికి వీళ్ళందరూ మొక్కారు. ఎందుకు మొక్కారు అంటే అందరి పాపములకు అగ్నే ప్రాయశ్చిత్తముగా యజ్ఞ పశువై వధింపబడి, యజ్ఞము గావించబడి, ఆహుతించబడి, తిరిగి పునరుద్ధానుడై లేచి సర్వాధికారి అయ్యాడు. అతడు అగ్ని, అందరూ కలిసి అతనికి మొక్కుతున్నారు. ఈరోజు సోదరి సోదరుడా, ఎన్నాళ్ళు నువ్వేమో మొక్కిన వారికి మొక్కావు. ఈరోజు వారందరి చేత ఎవరు అర్చన పొందారో ఆయన దగ్గరికి వచ్చావు. అసలు ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చావు కనుక ఇక మిగిలినటువంటి ప్రయాస అంతా వృధా ప్రయాస అక్కరలేదు. దేవునికి మహిమ, గట్టిగా చెప్పు. గనుక అంతకుముందు ఆరాధించినటువంటి ఆరాధనలు ఇక నువ్వు ఆరాధించాల్సిన అవసరం, ఇక అర్పణ తర్పణలతో నీకు అవసరం లేదు. ఇక మొక్కాల్సిన అవసరం లేదు, అక్కడ ఏదో పెట్టి తీసుకొచ్చి నాకు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు తినాల్సిన అవసరం లేదు. కనుక దాన్ని వదిలే. ఏది నా దగ్గరకు వచ్చేటువంటి ఇతర మతస్థులు నేను చెప్పే ఆలోచన, రెండవది వ్యభిచార పాపం చేయొద్దు, జారత్వ పాపం చేయొద్దు. మూడవది రక్తమును తినొద్దు. నాలుగవది గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. ఇంకా కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి లేఖనంలో చెప్పిన శరీర కార్యాలు. అసూయ వద్దు, ద్వేషం వద్దు, కలహం వద్దు, భేదం వద్దు, మత్సరం వద్దు, కక్షలు పెట్టుకోవద్దు, క్షమాగుణం కలిగి ఉండు అని కొన్ని చెప్తా. బొట్టు తీసేయి, బొట్టు తీసేయి, గాజులు తీసేయి, కలర్ శారీ తీసేసాయి, వైట్ అండ్ వైట్ అయ్యి, వైట్ శారీ కట్టు, తీసే మెడలో సూత్రం తీసేయి, కాలి మెట్టెలు తీసేయి అనను. ఇప్పుడు ఇది చూసేవాళ్ళు కానీ తర్వాత చూసేవాళ్ళు కానీ అలా అనకపోతే అసలు నువ్వు ఎలా సేవకుడు అవుతావంటే నీకేం తెలుసు? ఒక ఆత్మరక్షణలో నడిపించడానికి ఎన్ని పాటలు పడాలో, ఒక అన్యజనుడిని దేవుని వైపు తిప్పడానికి, నిజమునకు దేవుడు కాని దానికి సాష్టాంగపడేవాడిని సత్యంలోకి తీసుకొని రావడానికి ఎన్ని బాధలు పడాలో, ఎంత ప్రయాసపడితే ఒక ఆత్మరక్షణలోకి వస్తుందో ఏం తెలుసు నాయన? 2 డైలాగులు వేయటం తెలుసా నీకు? ముందు వాళ్ళని దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరో ఆయన దగ్గరకు రానిచ్చి ఆయన్ని బాగా పరిచయం చేస్తా. ఇక ఆయన గూర్చిన సందేశం వారికి వినబడుతున్నప్పుడు ఇవి నాకు అనవసరం అనుకునే అని వాళ్ళే తీసేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఆఖరికి నేను వివాహం చేసుకున్న నా భార్యను సైతం ఈరోజు ఓపెన్గా చెప్తున్నా, నేను బొట్టు ఎందుకు తీసావని కానీ, సూత్రం ఎందుకు తీసావని కానీ నేను అడగలా, ఎందుకు తీసేయవని అడగలా. అమ్మాయి నేను సేవకు వచ్చాను బొట్టు తీసేయి, నేను సేవకు వచ్చాను మంగళసూత్రం తీసేయి, నేను సేవకు వచ్చాను కాలిమెట్టెలు తీసేయి, నేను సేవకు వచ్చా గాజులు తీసేయనులా అడగండి. ఎందుకు? అన్యజనుల మధ్యలో నేను సేవ చేయాలి, అన్నీ పెట్టుకోవటం హైందవ మతం అయితే అన్నీ తీసేయటం క్రైస్తవ మతమా? ఆ మతాన్ని తేడా అనుకుని మళ్ళీ నువ్వు ఒక మతాన్ని గామిస్తున్నావు కదా. కుడివైపు వెళ్ళి వాళ్ళు గుంట్లో పడ్డారు, ఎడమవైపు మనం గుంట్లో పడతాం. వ్యూహం లేని ఆలోచనలు కాదు. వీళ్ళు ఎందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తన్నులు తింటున్నారు, తిట్లు తింటున్నారు, దూషణ. ఈరోజు మతోన్మాదుల నుంచి ఎంత తలకాయ నొప్పులు ఎదుర్కొంటున్నానండి నేనే కాదు, కొంతమంది దైవజనులు. హైందవుల మధ్యలోకి వెళ్ళి సేవ చేసే వాళ్ళందరూ కూడా ఎంత టార్చరో తెలుసా? నేనే కాదు, ఏ భక్తుడైనా, దైవజనులు ఎవరైనా. ఇప్పుడు ఓఫిర్ గారు ఉన్నారు, ఓఫిర్ గారు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు హైందవ్యంలో నుంచి ప్రభువులోకి వస్తున్న వాళ్ళకి బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ తీసేయొద్దు, కొంతకాలం కొనసాగండి. ఎందుకంటే నీ సమాజం పరిస్థితి అనుకూలంగా లేదు, నీ ఫ్యామిలీ ఒప్పుకోదు, మరి నీకేం ప్రభువు కావాలంటున్నావు? చర్చికి వెళ్ళి ఇవన్నీ తీస్తే నేను ఊరుకోనని భర్త అన్నప్పుడు మరి ఏం చేయాలా? ఉంచండి అంటున్నారు.
అయితే నేను ఒక సలహా చెప్తున్నానని ఆయన 2 విషయాలని దృష్టిలో పెట్టుకుని ఒక మాట చెప్పాడు. కొంతమంది నన్ను అడుగుతున్నారు, మీరేమంటారు? ఆయనతో ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? నీ తెలివి తక్కువ ప్రశ్నలు. నేనేం తిక్కలోను అనుకున్నాయింది. ఫస్ట్ నుంచి కూడా హైందవుల మధ్యలోకి వెళ్ళి ఎలా చేయాలో, ఎలా ప్రకటించాలో అదంతా కూడా తెలుసుకునే రంగంలోకి దిగింది ఈడ. అసలు బొట్టు గురించి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పని మరొక కొత్త సంగతి నేను చెప్పా, చరిత్ర చదివి. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు వస్తున్నావు సువార్త చేయడానికి, హైందవుల మధ్యలోకి వెళ్తున్నావమ్మా, సువార్త చేయడానికి వెళ్తున్నావు. వాళ్ళు కొన్ని చోట్ల నిన్ను ఆపి, నువ్వు నీ కరపత్రం ఇవ్వడానికి వచ్చావు, మేము మా బొట్టు పెడతాం, పెట్టించుకో అంటున్నా నిరాస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు మనోళ్ళు? అట్లయితే మీ బొట్టు మాకొద్దు, మా సువార్త మీకొద్దు అని పోతున్నారు. అట్లా కాదు. సరే, నేను ఇచ్చే కరపత్రం తీసుకో. సరే, నువ్వు బొట్టు పెడతానంటున్నావు కదా, పెట్టు, బొట్టు పెట్టు. అయితే ఒక నిలువు గీత, ఒక అడ్డగీత పెట్టు. పెట్టు. పెట్టు, అద్భుతంగా బొట్టు పెట్టు. ఒక నిలువు గీత, ఒక అడ్డగీత. బొట్టు కదా, నువ్వు ఇక్కడ నేను రెడ్ రాసుకోవాలి. ఆ రెడ్ రాయి. నేను నా బిడ్డలకి ముందే చెప్పా, ఒకవేళ బొట్టు పెడతానేరో ముందుకు వస్తే ఆనందంగా పెట్టించుకోండి. ఆ బొట్టు పెట్టేటప్పుడు ఒక మాట, ఒక నిమిషం అని ఆగి, ఈ ఎరుపు వర్ణమైన, రక్తవర్ణమైన సింధూరం కూడా బలులను, ఆర్యులు అర్పించిన బలులను సూచిస్తుంది. ఆ ఆర్యులు అర్పించినటువంటి బలులు భవిష్యత్తులో వచ్చి దైవకుమారుడు చిందించే రక్తాన్ని సూచనగానే వాళ్ళు చెల్లించారు గనక, ఇదిగో ఈ రక్తవర్ణమైన సింధూరం కూడా నా యేసు రక్తాన్ని సూచిస్తుంది అని ఆ రక్తవర్ణాన్ని వాడుకొని కూడా సువార్త చేయి అని నేను చెప్పా. ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, అట్లా నువ్వు వీధుల వెంట అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదొక పథకంగా తీసుకున్నారు కదా. మతోన్మాదులు ఏం ప్రచారం చేశారంటే, వాడు ఒక పేపర్ తెచ్చి నీకు ఇవ్వబోతే నువ్వు బొట్టు తీసుకొని ఎమ్మడవాడు పారిపోయిద్ది అని నేర్పారు వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారు, మా బొట్టు పెట్టించుకో అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, ఒకవేళ బొట్టు పెడతావంటే నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నిలబడి పెట్టు. ఒకవేళ వాళ్ళు పెట్టారనుకో, దాన్ని నిలువుకి అడ్డానికి తిప్పేసాయి, సిలువ సింబల్ వచ్చేస్తుంది. నువ్వు పెట్టావు, నేను పెట్టించుకోను, ఇదిగో ఇప్పుడు తీసుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సౌండ్ ఉండదు. మళ్ళీ చూసేవాడు కూడా, అవును నువ్వు బొట్టు పెట్టించుకున్నాడు కదా, కానీ ఇప్పుడు తీసుకో. కాకపోతే ఏం చెప్పాడు తెలుసా, చుక్కబొట్టులాగా ఉంచకుండా దాన్ని ఇలాగా పైకి కిందకానండి నిలువ అవుతుంది, మధ్యలో ఒక అడ్డగీత పెట్టేసేయండి, సిలువ అవుతుంది. ఇక అప్పుడు నువ్వు మాటలతోనే కాదు, ఆ బజార్లో తిరిగినంతసేపు ఈ సిలువ బొట్టుతో నువ్వు సువార్త చెప్తావు, సైలెంట్గా చెప్తావు, మాటతో చెప్తావు. ఒక ఆలోచన చెప్పాడు, ఒక సలహా చెప్పాడు, ఇట్లా చేయండి అని. మంచి ఆలోచన కాదు అది. మరి అట్లయితే కరపత్రం తీసుకుని ఇదిగోని ఇచ్చి మళ్ళీ వాళ్ళు బొట్టు తీసుకుని వెంటబట్టి వద్దు అని పరిగెత్తితే సరిపోయిందా? హైందవ సమాజం మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి, వాళ్ళు ఆల్రెడీ వేద సాహిత్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఖచ్చితంగా సత్యం తెలుసుకుంటారు. ఇప్పుడు లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు ఉన్నారు, జో గారు. వారి తండ్రి గారు దానియేలు గారు. వాళ్ళ నాన్నగారి పేరు వీరాస్వామి గారు. వీరాస్వామి గారు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎలా నమ్ముకున్నారు తెలుసా? జీవజల ప్రవాహములని లెమన్స్ వారి పుస్తకం చదవండి, మొదటి పేజీలోనే దొరికిద్ది. వేద సాహిత్యం చదివి బ్రాహ్మణాల్లో విషయం తెలుసుకొని, బ్రాహ్మణాల్లో యజ్ఞమైపోయినటువంటి ఆ వేద సాహిత్యంలో యజ్ఞమైనటువంటి యజ్ఞ పశువు ఎవరు, బ్రాహ్మణాల్లో ఆయన ఎలా యజ్ఞం అవుతాడో ఆ ప్రస్తావనలు ఉన్నాయి. అవన్నీ స్టడీ చేసి
ఆయన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు సువార్త విన్నాడు. ఆ సువార్తలో ఆయన వేద సాహిత్యంలో బ్రాహ్మణాల్లో ఎవరిని గురించి ప్రశ్నించుకున్నాడో, ఏ సంగతుల గురించి ఆలోచించాడో అవన్నీ యేసులో నెరవేరినాయని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకున్నాడు. వీరాస్వామి గారు నమ్ముకున్నాడు మొదట. బుక్ పేరు చెప్పా, జీవజల ప్రవాహములు, మొదటి పేజీ. జోగారి తండ్రి దానియేలు గారి తండ్రి వీరాస్వామి గారు. లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, చాలామంది విశ్వాసులు ఉన్నారు. కరెక్ట్గా చదివితే హైందవ సోదరులు ఖచ్చితంగా సత్యంలోకి వస్తారు. ఎందుకంటే అందులో అవకాశం ఉంది. ఏథెన్సుకు వెళ్ళి ఏథెన్స్ వాళ్ళకి సువార్త చేయడానికి పౌలు ఏం చేశాడండి? బైబిల్ తీసుకొని బైబిల్లో వాక్యాలు ఎత్తుకొని చెప్పుకుంటా పోయాడా? ఏథెన్సు పట్టణం బహు విగ్రహములతో నిండిండుట చూచి పౌలు ఆత్మ పరితాపం పట్టజాలకపోయెను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం, త్వరగా చూడు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చెను. ఎపిక్యూరులోను స్తోయికుల్లోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతట వారు అతని వెంటబెట్టుకొని అరియోపగు అనే సమాధి యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటుదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావం ఏమిటో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఆగొక్కడ ఏమయ్యా, అసలు వాళ్ళ దేవతా విగ్రహాలతో మనకెందుకు? వాళ్ళ దేవతా ప్రతిమలతో మనకెందుకు? ఒకవేళ పౌలు మహనీయుడు ఈరోజు మన సహోదరులకు అందుబాటులో ఉంటే పౌలు మీద కూడా భయంకరంగా రాసేవాళ్ళు అనమాట. పౌలు మీద కూడా భయంకరంగా వీడియోలు చేసేవాళ్ళు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే పౌలు పూర్తిగా తేడా. క్రైస్తవ సంఘం మొత్తాన్ని తీసుకెళ్ళి అటు తిప్పుతున్నాడు. ఎటు తిప్పుతున్నాడు? వేరే మత విశ్వాసం వైపు తిప్పుతున్నాడు అని వీడియోలు చేసేవాళ్ళు, పోస్టులు పెట్టేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు. ఎవరి మీద? ఎందుకు? ఆయన సంచరించుచు వారి దేవతా ప్రతిమలను చూస్తున్నాడట. అసలు మనకెందుకండి వాటితో? వారి దేవతా ప్రతిమలే కాదు, చూడటమే కాదు, వారి సాహిత్యాన్ని కూడా చదివాడు పౌలు. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు అనుచున్నారన్నాడు. చూడు వచనం 17, అపోస్తల కార్యం 17:28 వచనం చూడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కవీశ్వరులు చెప్పిన సంగతి పౌలుకి ఎట్ట తెలిసింది? ఏథెన్సు కవీశ్వరుల సాహిత్యాన్ని పౌలు చదివాడు. స్తోత్రం చెప్పండి. ఒకటి, ఆ ప్రతిమల దగ్గర సంచరించి చూశాడు. రెండవది, వారి కవీశ్వరులు ఏం రాశారో కూడా చదివాడు. ఎందుకంటే ఏథెన్సులో ఉన్న అన్ని జనులకు యేసును ప్రకటించాలంటే, ఏథెన్సులో ఉన్న యూదులైతే పాత నిబంధన లేఖనాలను అనుసరించి సువార్త చెప్తే వాళ్ళకి ఈజీగా క్యాచ్ అయింది. కానీ అన్ని జనులకు అసలు యేసు ఎవరో తెలియదే. యేసును గురించి, పునరుద్ధానాన్ని గురించి చెబితే వాళ్ళు ఏమనుకున్నారట? వీడెవడో అన్య దేవతలను గురించి ప్రచురించుచున్నాడని అనుకున్నారు. ఎవరెవరు మీకు ఎట్లా అయిపోయిందా? ఓకే, అట్లయితే మీకు తగ్గ పందాలో చెప్తానని అరేయోపగ మధ్య నిలిచి ఏమన్నాడు? వాళ్ళని దూషించలా, ద్వేషించలా. మీరు చాలా భక్తి కలిగిన వారని మొదట ప్రశంసించి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడని దేవునికి అని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనపడింది. అంటే
రక్త బలులు అర్పించేటువంటి స్థలము, రక్త ప్రోక్షణ జరిగించేటువంటి స్థలము, బలి అర్పణ జరిగించేటువంటి స్థలము కనపడింది. రైట్, ఇప్పుడు నేను వీరికి సువార్త అందించడానికి కావలసిన సరకు నాకు దొరికిందని దాన్ని ఆధారం చేసుకొని వారికి సువార్త మొదలుపెట్టి తను చెప్పాలనుకున్నదంతా పౌలు మహనీయుడు చెప్పాడు. అంటే ఏమేమి చూశాడు? వారి దేవతా ప్రతిమలను సంచరించి చూశాడు, వారి గ్రంథాలు చదివాడు. అంతేకాదు అక్కడ ఉన్న వాటిలో రక్త బలులు అర్పించేటువంటి బలిపీఠాన్ని ఆధారం చేసుకుని అందులో నుంచి సువార్తకి వెళ్ళాడు. ఈరోజు మేం చేస్తుంది అదే పనిగా. అదే భారతదేశంలో పౌలు ఉంటే ఏం చేసేవాడు? భారతదేశంలో పౌలు ఉంటే ఏథెన్స్లో చేసినట్టే ఇండియాలో కూడా ఏం చేసేవాడు? ఆయన సువార్త చేయాలంటే ఖచ్చితంగా ప్రతిమలు చూసేవాడు, దేవతా ప్రతిమలను తెలుసుకునేవాడు, చూసేవాడు. రెండవది భారతీయ హైందవ సాహిత్యం చదివేవాడు. మూడవది అందులో ఏదైనా ఆధారం దొరికితే దాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా దానిలో నుండి సువార్త తీసుకుని వెళ్ళేవాడు. గట్టిగా మీకు ధైర్యం లేదు, మీకు దమ్ము లేదు, మీకు గుండె లేదు, మీరు వెళ్ళరు వాళ్ళ మధ్యలోకి. మీరు వెళ్ళరు వాళ్ళ మధ్యలోకి. ఎందుకు భయం? పాపం ఆ పెద్ద ఆయన ఈ సలహా చెప్పాడండి. అందరూ బొట్లు పెట్టుకొని నీకు బయలుదేరండి అని కాదు. సువార్త ప్రకటించేటప్పుడు ఇలా అంటే ఇలా చేయండి. అలాగే భర్త ఒప్పుకోడు, బొట్టు పెట్టుకోపోతే ఊరుకోడు అంటే కాస్త సిలువాకారం వచ్చేటట్టు పెట్టుకోమ్మా, కొంచెమన్నా కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తాను. మరి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది బొట్టు తీసేస్తున్నారు. మరి వాళ్ళకి మీరేం సలహా చెప్తారంటే తీసేసుకో, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు రక్తము దాని వర్ణమైనటువంటి సింధూర వర్ణాన్ని ఆ ప్రభు యొక్క బలియాగాన్ని ఎరగని వాళ్ళు పెట్టుకున్నారు. ఎరిగినాక అసలు రక్తం కిందికే వచ్చినాక భవిష్యత్తులో వస్తాడు, దానికి ముంగుర్తుగా మనం ధరిద్దామని అవసరం ఏముంది? వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ రక్తం కిందికే వచ్చాం కనుక అది పెట్టుకున్నా ఇబ్బంది లేదు, పెట్టుకోపోయినా అవసరం లేదు. కుటుంబం కోసం నేను పెట్టుకుంటానంటే నేను అడ్డగించను, నాకేం ఆక్షేపణ లేదు, దీంతో అవసరం లేదు. ఎందుకంటే రక్తవర్ణం కాదు, అసలు యేసు రక్తం కిందికే నేను వచ్చాను కదా, అందుకని తీసేస్తానంటే తీసేసుకో. స్తోత్రం. నేను గమనిస్తూ ఉన్నా ఏమేమి మాట్లాడతారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు అని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఎవరి కడుపులో ఏమేమి ఉంది, ఏదో దొరికిందో ఒక టెంకాయ, దాన్ని చూసుకొని నీకు ఏమేమి ఉతుకుతారనేది గమనిస్తూ ఉన్నాను నేను. సార్వత్రిక సంఘం అంతా మనం ఇట్లా చేయాలి, అందరూ కలిసి, మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం కలిసి ఇట్లా చేయండి అని చెప్పాడా? హైందవుల మధ్యలోకి సువార్తకు వెళ్ళేటప్పుడు నువ్వు ధరించి వెళ్ళినా ఇబ్బంది లేదు, లేకపోతే ఎవరన్నా వచ్చి మా బొట్టు పెట్టుకుంటే దాన్ని ఇలాగా. నేను చెప్తున్నా, ఒకవేళ ఆయన మిస్ అయితే నేను చెప్తున్నా, ఒకవేళ పెడతానని నీ ముందుకు వస్తే, ఆయన చెప్పాడులే, నేను కూడా చెప్తున్నా, ముందుకు వస్తే పెట్టమను, ఒక నిలువ ఒక అడ్డు. ఒకవేళ వాళ్ళు మేము చుక్కబట్టే పెడతా ఉంటే పెట్టని, దాన్ని కిందికను నిలువుకొయ్యి వచ్చింది, దాన్నే కొంచెం ఇటుటను అడ్డకొయ్యి వచ్చింది, రెండు కలిపితే సిలువ అయింది. ఆ సిలువలో ఏం జరిగిందో చెప్పు. సిలువలో ఏం జరిగింది? సిలువలో దేవుని గొర్రెపిల్ల బలి అయింది. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, యేసు సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. దేవునికి మహిమ.
అన్యజనుల్ని రక్షణలో నడిపించడానికి పడాల్సిన పాటలన్నీ మేము పడుతున్నాం బాబు. హైందవ క్రైస్తవ అని బుక్ ఒకటి రాశాడు ఆయన మొత్తుకొని చెబుతున్నాడు, అయ్యా నీకు దండం, ఇది క్రైస్తవ సంఘానికి కాదు, ఇది హైందవ సోదరులను ఆలోచింపజేసి సామరస్యంగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని కాస్త యేసు గురించి ఆలోచించేటట్టు చేయటానికి నాకు వాళ్ళ భారం ఉందిరా నాయనా, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించాలి, వాళ్ళని రక్షించాలంటే సత్యం వాళ్ళకి అందేటట్టు చేయాలి, అందుకోసం ఒక పెద్ద కరపత్రం లాగా ఈ పుస్తకాన్ని రాశాను, ఇది క్రైస్తవుల కోసం కాదు అన్యజనుల కోసం అని ఆయన మొత్తుకొని చెబుతుంటే దాని మీద పెద్ద హడావుడి. పడాల్సిన బాధలన్నీ పడి, పడాల్సిన తిప్పలన్నీ పడి ఆత్మల్ని రక్షణలోకి నడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఎంతోమంది జీవితాలని రక్షణలోకి నడిపించడానికి దేవుడు వాడుకున్న వ్యక్తులు, భక్తులు. భయంకరంగా దెబ్బలు తిన్నాడండి ఆయన. తెలుసా మీకు? వెన్నెముక విరగొట్టారు ఆయన్ని. ఓఫిరన్న గారిది రక్త కొల్ల అయిపోయేటట్టు కొట్టి పట్టేశారు. ఆయన సాక్ష్యం వినండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రకటించి నన్ను బండబూతులు, నేను మైక్ తీసుకొని మాట్లాడుతుంటే ఈ పక్కన వచ్చి నిలబడి చండాలపు కూతలు, నేను చెప్పలేను నోటితో. అదే లోకానుసారంగా ఉంటే, మారు మనసు లేకుండా ఉంటే ఆ మైకు పిన్ను తీసి కానీ ప్రేమ కలిగి సత్యం చెప్పి ఓర్చుకో, తిడితే తిట్టండి. దూషణలు ఎన్ని రకాల తిప్పలండి. అన్యజనులను రక్షించడం తేలికైన విషయమా? అదే ఏదో ఒక దేవుడు మాకు ఇచ్చిన వ్యూహంతో మేము వెళ్ళి వాళ్ళకి సువార్తను అందించి రక్షణలో నడిపించడానికి తిప్పలు పడుతున్నాం. వ్యూహం అంటే ఏదో అబద్ధపు పథకం కాదు, సత్యమే. వేదంలో చాలా రిఫరెన్సులు చూపించాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిప్పలు పడుతున్నారు, దాన్ని ఏదో తిమ్మిని పంపించేసి చెప్పడానికి. అయినా ఈ బుస్ అవుతున్నాయి. నేను చెప్పినవి ఎట్నో అటు ఇటు చేసి అట్లా కాదు ఇట్లా కాదు, ఇది అట్లా ఇది ఇట్లా అని చెప్పడానికి ఏదో ఫీట్లు చేస్తున్నారు. పగలబడి నవ్వుకుంటున్నాను నేను, ఒరే పిల్ల వెధవా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఆత్మలను రక్షించడానికి. కాబట్టి నీకు తెలిసిన పందాలో నువ్వు చెబితే, నీకు తెలియనిది మాకు తెలిసిన పందాలో మేము ప్రకటించి క్రైస్తవుల్ని విగ్రహారాధన వైపు తిప్పామా, అన్యమతం వైపు తిప్పామా, లేకపోతే వేరే దానికి వెళ్ళి తీసుకెళ్ళామా, లేకపోతే వేరే మార్గాలు, వేరే మతాలలో, వేరే అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళని సత్యంలో నడిపించామా? ఏం చేశాం చెప్పు? వేలాది మంది ఆత్మలను రక్షణలోకి నడిపించారు దేవుడి కృపలో. నేనే కాదు, నాకంటే ముందున్న వాళ్ళు పెద్ద వయస్కులు చాలామంది హైందవ సాహిత్యంలో చెప్పబడిన విషయాలను యూజ్ చేసి వాళ్ళకి సువార్తను అందించి వాళ్ళ దేవీ దేవతలను దూషించకుండా, విమర్శించకుండా, ఎగతాళిగా మాట్లాడకుండా, హేళన చేయకుండా ప్రేమగా వాళ్ళకి, అయ్యా మీరు మొక్కుతున్న వారే, వాళ్ళు కూడా మీ వంటి వారే, మనం వారం ఒకటే, వాళ్ళు ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఏసే ప్రజాపతి పరమేశం, ఏసే ప్రజాపతి పరమేశం, భాసుర క్రైస్తవ శుభనామం. తండ్రి సువార్త సునాదముతో, తంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. అరే వాళ్ళ సాహిత్యంతో మనకెందుకు అంటారు? తెలివి తక్కువ. స్వామి వివేకానందుల వారు ఏం చెప్పాడు? మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం, లేకపోతే ఇంకెవరి వల్ల కాదన్నాడు. అవసరం లేదా నీకు ఇది? ఈ మాట నాకు ఉపయోగపడిద్ది. తప్పకుండా బొట్టు పెడితే పెట్టించుకోమని వాళ్ళు అన్నారు, పెట్టించుకోవచ్చు. ప్రసాదం పెడితే మరి తీసుకోవచ్చు అన్నారు, ప్రసాదం తీసుకోకూడదు.
ప్రసాదం అని పెడితే తీసుకోకూడదు. ఎందుకంటే బొట్టులో నుంచి సువార్త చెప్పే అవకాశం ఉంది కానీ ప్రసాదంలో లేదు. హలో, తర్వాత అడగాలనుకున్న ఉపలాట పడుతున్న వాళ్ళు ప్రశ్న అడగాలని ఉపలాట పడే వాళ్ళకి సమాధానం ఇది. బొట్టు పెడితే పెట్టించుకున్న కారణం ఏంటంటే అందులో నుంచి సువార్త చెప్పొచ్చు, కానీ ప్రసాదం వల్ల సువార్త చెప్పడానికి అవకాశం లేదు. బొట్టుని ఒకవేళ వాళ్ళు బలవంతంగా పెట్టడానికి ఇష్టపడితే ఏమి ఇబ్బంది లేదు, ఒక నిలువు ఒక అడ్డం సిలువ చెప్పొద్ది. తర్వాత రక్తవర్ణమైన సింధూర వర్ణం నుంచి సువార్త చెప్పొచ్చు. ఈ రక్తవర్ణం చరిత్ర దామోదర్ ధర్మానంద్ కోశాంబి రచించిన ప్రాచీన భారతదేశ చరిత్ర చదవండి, మీరు కూడా చదవండి. పూర్వపు రోజులలో వాళ్ళు రక్త బలులకు గుర్తుగా ఎరుపు వర్ణాన్ని జాజు వర్ణాన్ని వాడారు. స్తోత్రం. వాళ్ళ గృహాలకి రక్తవర్ణాన్ని కొట్టారు. వాళ్ళ వసారాలు, వాళ్ళ ప్రాకారాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ మెల్లాల మీద జాజు వర్ణం. హైదరాబాద్ ఇప్పటికి కూడా మీరు ఓల్డ్ సిటీలో కానీ చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు జాజ్ వేస్తారు. ఎవరికైనా తెలుసా జాజ్ అంటే? తెలుసా? కళ్ళాపు కొడతారా? కళ్ళాపు కొట్టి ఇంటి అంచులు, గోడల అంచుల చుట్టూ రక్తవర్ణాన్ని రుద్దుతారు, ఒక 6 అంగుళాల వెడల్పులో. మేము అప్పుడు కిరాయికి ఉన్నాం, రోజు మా పేణం తీసేవాళ్ళు. అరే గింత జాజ్ చేయట్లేదు, గింత ముగ్గు వేయట్లేదు, అరే కల్లాబ్ చేయట్లేదు, అరే ఏం చేయట్లేదు, ఏం రావా ఇల్లు అని. గోడలకి రక్తవర్ణం, ఆ మెల్లాల ముందు ఆ గోడల చుట్టూ జాజు రక్తవర్ణం. ఈ వాడారని దామోదర్ ధర్మానంద్ కోశాంబి గారు రచించినటువంటి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉంది. అంటే దేని గుర్తుగా యూజ్ చేశారు వాళ్ళు? రక్త బలులు. అంటే రక్తవర్ణం ఉంటే కీడు తప్పిపోతుంది, రక్తవర్ణం ఉంటే రక్షణ. ఎస్, మేము ఇప్పుడు అదే చెబుతున్నాం. రక్తవర్ణం దిద్దుకుంటే, రక్తవర్ణం పూసుకుంటే ఇంటికి ఒంటికి కీడు తప్పిపోయినట్టే. ఆత్మకు కీడు తొలగి నిత్య జీవం చేరాలంటే యేసు రక్తమే ఆధారం. యేసు రక్తమే ఆధారం. యేసు రక్తమే ఆధారం. రక్తమే ఆధారం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దేవునికి మహిమ. అది కూడా చెప్పే కదా ఇప్పుడు నేను. కొన్ని గ్రంథాలలో బొట్టు పెట్టుకున్నట్టు కూడా దేవుని పూజ చేసినట్టు అని ఉంది కదా. నిజమే, బొట్టు పెట్టుకునుట దేవుని పూజ చేసినట్టు. అంటే ఏ విధంగా పూజ చేశారు? అసలు అయినా పూజ చేయటం అంటే ఏంటి? బొట్టు పెట్టుకుంటే దేవునికి పూజ ఎట్లా అయింది? కొంచెం కామన్ సెన్స్తో మనమని ఆలోచిద్దాం. బొట్టు పెట్టుకుంటే దేవుని పూజించినట్లు ఎట్లయింది? దేవుడికి పూజ అంటే ఏవో వేరే వేరే ఏర్పాట్లు చేయొచ్చు. ఇప్పుడు పూలు, పండ్లు, కాయలు, లేదా ఇంకొకటి ఏదో చేస్తారు కదా. అర్పణ, తర్పణ, ఆకుపూజ, బిల్వాచన, తైలాభిషేకం, నెయ్యాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, బోల్డెన్ ఉన్నాయి. మరి బొట్టు పెట్టుకుంటే పూజ చేసినట్టేంటి? బొట్టు పెట్టుకుంటే దేవుడికి ఆనందం కలిగేది ఏంది? ఆ పేర్లు ఏవైనా అయి ఉండొచ్చు, అది వేరే సంగతి. అది కూడా రక్తవర్ణం. ఇప్పుడు రకరకాల స్టిక్స్ వచ్చింది, రకరకాల కలర్స్ వచ్చినాయి. పసుపు, పచ్చ, నలుపు, అట్ట ఇట్ట రకరకాల కలర్లు. కానీ నా చిన్ననాటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తిలకం, బొట్టు అంటే రక్తవర్ణమే. రక్తవర్ణం. ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిన సత్యం. బొట్టు పెట్టుకుంటూ కూడా పూజ చేసినట్టే అంట. అదేం పూజ? నేను బొట్టు పెట్టుకుంటే దేవుడిని ఆరాధించినట్టు ఎట్లా అవుతుంది? అంటే మొత్తానికి అక్కడ ఏదో లింక్ ఉంది, దేవునికను ఈ బొట్టుకి ఏదో లింక్ ఉంది. ఏంటి లింక్ అంటే రక్తవర్ణాన్ని గౌరవిస్తున్నాను. ఓ పరమాత్మ, భూమి మీదకి వచ్చి పతిత మానవుల కొరకు నీవు చిందించేటువంటి రక్తము ద్వారానే నా ఆత్మకు రక్షణ. నేను ఇచ్చే జంతువులన్నీ కూడా దానికి ముంగుర్తులుగానే, సాదృశ్యాలుగానే ఉన్నాయి, ఛాయలుగానే ఉన్నాయి. కనుక ఇదిగో డైరెక్ట్గా రక్తాన్ని ఎప్పటికప్పుడు పెట్టలేను కనుక రక్త వర్ణాన్ని దిద్దుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాను? మౌనంగా నీవు చేసేటువంటి
ఆ బలియాగాన్ని ఇదిగో ఈ గుర్తు ద్వారా నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆర్యులు రక్తవర్ణాన్ని జాజు రూపంలోనూ, అలాగే ఒంటి మీద ఉన్నటువంటి గురుతుల రూపంలోనూ, అలాగే కొన్ని ప్రదేశాల్లో ఇండ్ల ముందు ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఇంటి గోడలకి రక్తవర్ణాలు, ఇంకా చెప్పాలంటే అప్పటి రోజుల్లో వాళ్ళు నమ్మినటువంటి విగ్రహాలు కూడా రక్తవర్ణం పూశారు. మొత్తం మ్యాటర్ దొరికింది. పుస్తకం చూడండి, చదవండి. బుక్ చూపిస్తున్నాను నేను. జూమ్ చేసి చూపించరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి. చదవండి. ఏదైనా ఒట్టిగా చెప్పడం కాదు, మొత్తం నేను అసలు దీన్ని ఎందుకు వాడారు, దీని రహస్యం ఏంటి, దీన్ని ఆధారం చేసుకుని సువార్త ఎట్లా చెప్పొచ్చు. ఇదిగో కింద అండర్లైన్లు జూమ్ చేసి చూపించున్నానా, మళ్ళీ వాళ్ళు కష్టపడి ఎత్తుక్కోకుండా ఆ పేజీ నెంబరు అది కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఈ అండర్లైన్. ఇటుపక్క బ్లూ ఇంక్, ఇటుపక్క అదో చూడండి, నేను చదువుతాను చూడండి, బాగా క్లోజ్ చూపించు. అలాగే జీవశక్తికి ప్రతిరూపమైన రక్తానికి చిహ్నంగా ఎరుపు రంగు వాడడం అనేది ఇతర రక్త బలుల నుంచి కూడా ఊహించవచ్చు. ఉందా? చరిత్ర అధ్యయనం చేసి పరిశోధించి వ్యక్తులు రాసినటువంటి చరిత్ర. ఏనేం క్రైస్తవుడు కాదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి బొట్టు పెట్టుకుంటే దేవుడు ఏది రక్తవర్ణాన్ని దిద్దుకుంటే దేవుడు ఎందుకు ఆమోదిస్తున్నాడు, ఎందుకు దాన్ని పూజగా గౌరవించాడు దేవుడు, అందులో కూడా లాజిక్ ఉంది. ఇంతకు రక్తవర్ణాన్ని ఆమోదించిన ఆ దేవుడు ఎవరో? నీ ఇంటి గడపల మీద గుమ్మాల మీద రక్తాన్ని భుయమన్న దేవుడు ఎవరో? ఆర్యులైనా, ద్రవిడులైనా, చైనోడైనా, జపానోడైనా, పాకిస్తానోడైనా, కజకిస్తానోడైనా, ఏ స్థానోడైనా, ఈ స్థానోళ్ళందరూ, యావత్ దేశ ప్రజలందరూ, యావత్ ప్రపంచ ప్రజలందరూ నోవాహు నుంచి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? నోవా నుంచి వచ్చిన వాళ్ళు. నోవా కొడుకులు ముగ్గురు, షేము, హాము, యాపెతు. భూమి మీద ఉన్న జనాంగాలన్నీ వాళ్ళ నుంచి వచ్చినాయి. నోవా జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటికి రాగానే ముందు చేసిన పని ఏందో చెప్పండి. బలులు అర్పించుట. పరిశుద్ధ పశువుల్లోంచి, పక్షుల్లోంచి కొన్నిటిని తీసుకొని దేవునికి బలి అర్పించాడు. ముగ్గురు కొడుకులు చూశారు. తర్వాత వాళ్ళకి పిల్లలైనారు. ఆ పారంపర్యం అందరికీ వచ్చింది. ఏమని వచ్చింది? మనం పరమాత్మ ఆమోదం పొందాలంటే, దేవుణ్ణి సమీపించాలంటే రక్త ప్రోక్షణం తప్పనిసరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బలవంతంగా వచ్చి ఎగబడుతున్నారు కదండి కొంతమంది. ఏమో అసలు నీకు హక్కు ఎవరు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు, నీకు హక్కు ఎవరు ఇచ్చారు అంటున్నారు. నేనే మత ప్రచారం చేస్తున్నాను, నువ్వు అన్య మత ప్రచారం చేస్తావు. ఎవడు చెప్పాడు నీకు? వేదము ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చిందో ఆ అగ్ని అయి ఉన్న దేవుని నేను ప్రచారం చేస్తున్నాను. అన్యమతం అంటానికి నువ్వెవడివి? ఇది అన్యమతం కాదు. సనాతన భారతదేశంలో ప్రాచీనులు నమ్మినటువంటి విశ్వాసాన్నే ఇప్పుడు నేను ప్రకటిస్తున్నానని మాట్లాడు. సౌండ్ ఉండదు ఒక్కడికి కూడా. కేసు పెట్టుకుంటా పెట్టుకో.
మీ దేవతల్ని తిట్టానా? మీరు ఆరాధించే వాళ్ళని దూషించానా? మీ విగ్రహాలను తిట్టానా? లేదే. ప్రాచీన ఆర్య ఋషులు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చారో, ఎవరి రక్తము పాప ప్రాయశ్చిత్తం అవుతుందో, అతడు ఎలాగ యజ్ఞం అవుతాడో, ఎవరి గురించి చెప్పారో ఆయనను ప్రకటిస్తున్నాను. ఆయన పేరు నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు. ఆ నామం అప్పుడు మరుగు చేయబడింది, ఇప్పుడు బయలుపరచబడింది. ఆ నామాన్ని మీకు ప్రకటిస్తున్నా. ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ, లేకపోతే నరకం తథ్యం. ఎటు తీసుకెళ్తున్నారు మీరు సంఘాన్ని? ఎటు తీసుకెళ్తున్నాం బాబా? ఎటు తీసుకెళ్తున్నాం బాబా? లోకానికి వెళ్ళి, అన్యుల మధ్యలోకి వెళ్ళి, తన్నులకి, దూషణకి, చావు కూడా తెగబడి ప్రకటించి వాళ్ళ ఆత్మల్ని ప్రభువులోకి నడిపించడానికి సావుకు తెగబడి రంగంలోకి దిగాం. తిట్లు, దూషణలు, అవమానాలు, ఎగతాళి, హేళనలు కొత్త కాదు. ఈరోజు ఇప్పటివరకు దేవుని కృపను బట్టి 70 ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. ఈ 70 ప్రాంతాలు అన్ని జనుల్లోనే. మరి ఎగతాళి చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు అన్ని జనుల మధ్య ఎన్ని ప్రాంతాల్లో వెళ్ళి ఎంతమంది మధ్యలో నువ్వు సువార్త చేసావు? ఎంతమంది రక్షణ నడిపించావు? అంటే నేను చెప్పేటప్పుడు సరిగా వింటలా. ఓకే, చెప్తాను. నేను క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చా అని ఒక సహోదరి కామెంట్. ఓకే, నేను ముందే చెప్పాను. ఆల్రెడీ విశ్వాసివై ఉండి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే, కుటుంబ సభ్యులు ఆమోదించకపోతే మరి ఏం చేస్తావు? ఒకవేళ కుటుంబ సభ్యులతో నీకేం ఆక్షేపణ లేకపోతే, భవిష్యత్తులో ఆయన వచ్చి బలి అయ్యేదానికి ముంగుర్తుగా వాళ్ళు రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్దారు. ఆ బలి అయిపోయింది, ఆయన రక్తం కిందికి నువ్వు వచ్చావు కనుక ఇప్పుడు నువ్వు అది పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు అని చెబుతున్నాను నేను. క్రిస్టియన్స్ పెట్టుకోవాలా, పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అంటే అవసరమైంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా. సువార్త చేయాలి, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాలి. అవసరమైతే వాళ్ళు ఒకవేళ నిన్ను బొట్టు పెడతానని ముందుకు వస్తే వాళ్ళు వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ముందే ఒక సిలువ గుర్తు తగిలించిపో. అది ఎందుకు? వాళ్ళ మధ్యలో సువార్త వెళ్ళడానికి, సువార్తను తీసుకెళ్ళడానికి. నువ్వైతే ఆ రక్తవర్ణాన్ని కాదు, రక్తము చిందించిన పరమాత్మనే ఎరుగున్నావు. నువ్వు అలంకరణగా కానీ దానివల్ల నీకు రక్షణని కానీ నేను చెప్పలేదే. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళాలని నీకు అది ఉపయోగపడిద్ది అయితే పెట్టుకో. ఎందుకు? వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చేయడానికి నీకు దోహదపడిద్ది అంటే ఓకే. ఒకవేళ వాళ్ళు పెడతామని ముందుకు వస్తే పెట్టమను. ఒక నిలువు బొట్టను, ఒక అడ్డబొట్టు ఉండి కలిపితే సిలువ గుర్తురా. ఇటు ఇప్పుడు నువ్వు పెట్టింది సిలువ, నువ్వు ఉపయోగించిన వర్ణం ఎరుపు, ఇది యేసు రక్తాన్ని చూపిస్తుంది. ఇదిగో ఈ సిలువ గుర్తు, నువ్వు ఏదైతే సిలువ గుర్తు పెట్టావు, ఈ గుర్తు మీద, ఈ సిలువ మీద యేసు చిందించిన రక్తమే నీ రక్షణకు ఆధారం అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా పెట్టుకొని వినండి, మీకేం కన్ఫ్యూజ్ ఉండదు. ఎందుకంటే అన్ని కోణాలలో ఆచితూచి మనసులో తర్కించుకొని మాట్లాడుతుంది. ఒక్కటేనండి, టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక్కటే. మా భారం అన్ని జనులలో నుండి ప్రజలను ప్రభు వైపుకు త్రిప్పాలి. నశించిపోతున్న జనాంగాలని ఎట్లనన్నా కష్టపడి కన్విన్స్ చేసి సువార్త చెప్పి వాళ్లకు క్రీస్తు రక్తాన్ని అర్థమయ్యేటట్టు చేయాలి. ప్రభు రెక్కల కిందికి వాళ్ళని తీసుకొని రావాలి. ఇది మా భారం. దీనికోసం చావటానికైనా సిద్ధం. ఏసే నిజమైన దేవుడు. ఏసు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఖురాను ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, వేద సాహిత్యం ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, బొట్టు ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటా, నా సువార్తకి బైబిల్ గ్రంథానికి అడ్డు లేకుండా ఉన్న వాటన్నిటిని ఉపయోగించుకుంటా. లేఖనం ఒప్పుకొని దాన్ని నేను పక్కన పెడతా. ఇప్పుడు ప్రసాదం తీసుకోమంటారా? తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. విచిత్రం చెప్పనా? బొట్టును ఆమోదించి
సిలువ గుర్తును చూపించి రక్తవర్ణాన్ని చూపించి సువార్త చెప్పొచ్చు. ప్రసాదాన్ని తిరస్కరిస్తే సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. స్వీకరిస్తే రాదు, తిరస్కరిస్తే వచ్చింది. ఎందుకంటే ఎందుకు తీసుకోను అంటాడు. అప్పుడు ఒక అరగంట టైం ఇవ్వండి సార్ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందని చెప్పింది. అట్లా అడగండి, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, వేసి పడేసేయండి, ఇప్పుడే రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీర్చుకోండి ఇప్పుడే ధర్మ సందేహం. నేనేమన్నా వేరే మత సంబంధినే? యేసు సంబంధిని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయనకు తగ్గ వ్యూహంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు, నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. మరి కొంతమంది వాళ్ళకు తగ్గ వ్యూహంలో వాళ్ళు ప్రకటిస్తున్నారు. అందరూ కలిసి ఏం చేయటానికి? సంఘం క్షేమంగా ఉండటమే కాదు, సంఘం అభివృద్ధి చెందాలి, అనేక ఆత్మల రక్షణలోకి రావాలి. దేశం కోసం ఏడుస్తున్నాం, దేశం కోసం ప్రార్థన చేయటమే కాదు, వ్యూహాత్మకంగా వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళి సువార్త చెప్పాలి. సాధు సుందర్ సింగ్ గారు ఏం వేసుకున్నాడో ఎందుకో దాన్ని ఒక్కడన్నా ఎత్తి చెప్పడేంది నాకు అర్థం కాదు. సాధు సుందర్ సింగ్ గారిని ఏమంటారు మీరు? అమ్మ ఆయన గొప్ప, ఆయన అంటే మళ్ళీ జనం తిడతారు కదా, అందరూ తిడతారు కదా, అందుకని ఆయన జోలికి పోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు మనసు ఉండి నాకు ప్రేరణ కలిగితే అట్ట తయారవుతా అవసరం అయితే నేను అయ్యే వేసుకొని తిరుగుతా నా దేశం కోసం. ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే అవకాశాలు దొరికినాయి, వేరే సాహిత్యాల్లో సరకు దొరికింది కాబట్టి ఇంకా అట్లా అవసరం లేదు. అవసరం అనుకుంటే అనుసరిస్తాను నేను సాధు సుందర్ సింగ్ గారిని, కాదని ఎవడనగలడు? కాషాయం వేసి సువార్త ప్రకటించిన వాడు, రక్తము కారుచున్న పాదాలు గలవాడు గొప్ప దైవజనుడు అయితే అదే నేను వేస్తే నేను ఎందుకు తేడా అవుతా? సచ్చినట్టు నన్ను కూడా ఒప్పుకోవాలా? అట్నే తల కూడా చుట్టుకుంటా అట్నే వేసుకుంటా. టెన్షన్ పడవాకండి, ప్రజెంట్ వేసుకోనిలే. దేవునికి మహిమ. ఏమి లేదండి, అసలు సమస్యే కాదు, అది సమస్యే కాదు. కరోనా గురించి ఎలాగైతే హడావుడి ప్రచారం జరుగుతుందో, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా గొప్ప ప్రచారాలు హైప్ తీసుకెళ్ళి అనవసరంగా ఒకడి మీద ఒకడు దుయ్యబట్టుకొని ఒకడినొకడు ద్వేషించుకొని అనవసరంగా గుడ్డలు దించుకోవటం, ఏదో వాడు అన్నట్టు జోకులు అన్నట్టు ఉరించోవటం అను వస్త్రాలు దించుకోవటం అన్నట్టు తప్ప ఏమి లేదు ఆడ. ఎన్ని పక్కన పెట్టి ఎవరి వ్యూహంలో వాళ్ళు కష్టపడి అన్ని జనులకు సత్యాన్ని ప్రకటించి రక్షణ నడిపిస్తున్నారని గుర్తించి మీకు తగ్గ మార్గంలో మీరు ప్రకటించండి. ఆ పెద్ద ఆయన తగ్గ మార్గంలో ఆయన తిప్పలు పడతాడు, నాకు తగ్గ మార్గంలో నేను తిప్పలు పడతాను. అందరం కలిసి ఏకమయ్యి ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొని సువార్త ప్రకటిద్దాం, ఆత్మలను రక్షిద్దాం. ఇప్పుడు నాకు అర్థమైంది, నీకు అర్థం కాల. నీకు అర్థమయ్యేటట్టు చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకంటే ఆ వయసు లేదు నీకు. అర్థమైందా? ఆ వయసు లేదు. 10వ తరగతి పాఠాలు 2వ క్లాస్లో ఉన్నోడికి ఏమర్థం అవుతాయి? 10వ తరగతి పాఠాలు 5వ క్లాస్కి వచ్చినోడు కూడా అర్థం కావు, 6కు వచ్చినోడు కూడా అర్థం కావు, 7కు వచ్చినోడు కూడా అర్థం కావు. మగవారైనా ఆడవాళ్ళైనా, మగవారు పెట్టుకోవచ్చా అని అడిగారు. గుడ్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అప్పటి రోజుల్లో దాన్ని ఎందుకు వాడారో చెప్పా. ఇప్పుడు ఒకవేళ పురుషుడు ఉన్నాడు, పురుషుడు కూడా ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంటే తప్పదు. మరి మా ఆవిడ ఊరుకోవట్లేదండి, బొట్టు పెట్టుకోకపోతే నీకు విడాకులు ఇస్తుందని మా ఆవిడ అంటుందండి, అందుకని మరి ఇక పెట్టుకుంటానండి అని అంటే పెట్టుకో. నువ్వు చర్చికి వెళ్తే బొట్టు తీసేయాలనుందా? బొట్టు తీస్తే నీకు విడాకులు ఇస్తానని నీ భార్య అంటే సోదరా పెట్టుకో. లేదు సువార్త చేయడానికి నేను వెళ్తున్నప్పుడు ఎవరన్నా అట్ట పెట్టడానికి ముందుకు వచ్చారని అంటే, పురుషుడా పెట్టడానికి బొట్టు పెట్టడానికి ముందుకు వచ్చారంటే, ఆ మధ్యకాలంలో ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక దైవజనుని బొట్టు పెట్టి గందరగోళం చేశారు. ఒకవేళ అదే ప్లేస్లో నేను ఉన్నాను అనుకో, గందరగోళం కాదు, పెట్టండి బ్రదర్, ఇలా నిలువునను ఒకటి అడ్డం పెట్టండి బ్రదర్ అంట. దాని గురించి ఇబ్బంది పడే ప్రసక్తిలో పెట్టో, ఒక నిలువు ఒక అడ్డం పెట్టేశాయి.
నిలువాట రెండు కలిస్తే సిలువ అవుతుంది. తర్వాత దాన్ని ఉపయోగించి నీకు సువార్త చెప్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టుకోండి, మగవాళ్ళు పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి అని కాదు నేను చెబుతుంది. మీకు మా గొడవ అర్థం కావటల్లా. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు ప్రభువులోకి వచ్చేటప్పుడు వాళ్ళని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఇట్లా హడావుడి చేస్తే మీరు ఇలా చెప్పండి, ఇలా చేయండి, వాళ్ళు తెల్లముఖం వేసుకొని చూస్తారు, ఇక వాళ్ళకి సౌండ్ ఉండదని చెప్పి ఒక ఆలోచన. రెండవది, కుటుంబంలో వ్యక్తులు మారు మనసు పొందకుండా నీకు బొట్టు తప్పనిసరి అయితే అదేదో కొంచెం సిలువాకారం వచ్చేటట్టు పెట్టుకుంటే ఇటు సంఘంలో అటు అవుట్ సైడ్ కూడా ఒక సాక్ష్యంగా ఉంటుందని మా పెద్ద ఆయన చెప్పాడు. అందులో నష్టం ఏముందో నాకు అర్థం కావటల్లా. భయంకరమైన దుర్బోధలు జరుగుతుంటే, భయంకరమైన అబద్ధ బోధలు జరుగుతుంటే వాటి మీద ఎవరూ స్పందించరు. ఇది ఒక గోరు లాంటి విషయం. దీన్ని తీసుకుని వై మొత్తం అంతా అయిపోయాను. ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరి వ్యూహం ఏంటో అర్థం చేసుకోండి. ఆవేశపడి పెద్దలను, దేవుడు గౌరవించమన్నటువంటి వ్యక్తుల్ని తొందరపడి తోలనాడి అపరిపూర్ణులుగా నిలవకండి. పిల్ల చేష్టలు చేసి పిల్లల్లాగా ఉండకండి. కాస్త పెద్దల్లాగా నడుచుకోవడానికి బరువుగా ఆలోచించండి. ఆయనైనా నేనైనా ఇంకా ఎవరైనా బైబిల్ను ఉపయోగించి మాత్రమే కాకుండా హైందవ సాహిత్యాన్ని ఉపయోగించి ప్రకటించిన వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు అన్యులుగా మార్చారండి? ఎంతమంది క్రైస్తవుల్ని అన్యులుగా చేశారు? క్రైస్తవులను అన్యులుగా చేశారా, అయితే అన్యుల్ని క్రైస్తవులుగా చేశారా? సత్యం వారికి అందించి వారి సాహిత్యంలో నుంచి సువార్తను ప్రకటించి ఎంతోమంది అన్యజనుల్ని దేవుని బిడ్డలుగా రక్షణలోకి నడిపించారు. ఒకడు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హైందవ సమాజంలోంచి ఒక ఆత్మ రక్షించాలంటే అది ఎంతో ప్రయాసతో కూడుకున్న పని, ఎంతో శ్రమతో కూడుకున్న పని. గనుక తొందరపడి తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో పెద్దలను తోలనాడి మాట్లాడొద్దు. అర్థం చేసుకోవడానికి, ఐడియాలజీని అర్థం చేసుకోవడానికి, వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి కలిగి మసలుకోండి అని ఒక్కటే చెప్తున్నాను నేను. ఇంకా నేను ఎవరిని ఓవర్ యాక్షన్ చేసి నోరు జారి పిచ్చి మాటలు మాట్లాడటల్లా. కొంతమందికి ఆవేశం పెచ్చు, కొంతమంది డైరెక్ట్గా మాట్లాడితే, కొంతమంది మరుగున పెట్టి మాట్లాడుతున్నారు. ఎవడికి తెలియదు. నన్ను డైరెక్ట్గా అనలేక మరుగున పెట్టి మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు షాప్ అయిందనేది. కానీ చాలా వందనాలు పాపం నోరు తెరిసిన పేరు ఎత్తనందుకు. ఎత్తితే ఏమైందో వాళ్ళకి తెలుసు, వ్యతిరేకత వచ్చింది, అందుకని నా పేరు ఎత్తరు. చాలామంది వ్యతిరేకిస్తారు, అందుకని పేరు ఎత్తకుండా ముసుగులో. ఎందుకు బాబు ఈ బాధలు? మీకు తిప్పలు మీరు పడండి, జాగ్రత్తగా చేయండి, ఆత్మలు గెలవండి. మేము పడాల్సిన బాధలన్నీ పడి తిట్లు తిని తన్నులు తిని ఒక్కొక్కడు ఫోన్ చేసి ఎన్ని రకాల కోతలో పడుతున్నాం. ఎందుకు తిడుతున్నారు మమ్మల్ని వాళ్ళు తెలుసా? మా వల్లనే వానికి నొప్పి తగులుతుంది. ఎందుకు నొప్పి తగులుతుందో తెలుసా? వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు సువార్త చెప్పి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి ఆత్మను రక్షిస్తున్నాం కనుక మా వల్ల వాళ్ళకి ఎక్కువ మంది ఆత్మల రక్షణలోకి వచ్చే అవకాశం ఉందని గుర్తెరిగి మా మీద దాడులు చేస్తున్నారు. మిమ్మల్ని అనరో, మీలో కొంతమందిని అనరో. ఎందుకు తెలుసా? మీరు వారు ఆరాధిస్తున్న వాటిని దూషిస్తున్నారు కనుక వాటిని ఆధారం చేసుకొని మీరు దూషించే వాటి అన్నింటిని చూపించుకొని, చూడు వీళ్ళు మన మతాన్ని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారని వాళ్ళని ప్రభు వైపు రాకుండా అడ్డగించడానికి మీ బోధలు ఉపయోగపడుతున్నాయి, మీ మాటలు మీ దోషంలో ఉపయోగపడుతున్నాయి. అందుకని మిమ్మల్ని గెలిచారు, మిమ్మల్ని ఏమనరావు. కానీ మమ్మల్ని వెంటబడి తరుగుతున్నారు. ఎందుకు తెలుసా? మేము వాళ్ళని తిట్టకుండా, దూషించకుండా, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా వారి సాహిత్యాన్ని ఉపయోగించుకొని, వారి పెద్దలు మాట్లాడిన మాటలే ఉపయోగించుకొని సువార్త ప్రకటిస్తున్నాం కనుక మా మాటలతో హైందవ సమాజం కన్విన్స్ అయ్యిద్ది కనుక మా వల్ల వాళ్ళకి ఎక్కువ తలనొప్పి. అందుకే బెదిరింపులు అన్నిటికీ తట్టుకొని నిలబడ్డావాడ.
ఆత్మల భారం ఉంది. పాటలు పాడటం కాదు, నిజంగా భారంతో ప్రయాసపడుతున్నాం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. కొంతమంది పనికి మాలిన వ్యక్తులు, నేనంటే పీకల దాకా ఉన్న వ్యక్తులు, వీడి మీద ఎట్ట బురద చల్లుదామా, ఏ విధంగా వీడికి వచ్చిన కాస్త గుర్తింపుని పాడు చేద్దాం అనుకునే కొంతమంది వ్యక్తులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఎప్పుడు ఏ బురద చల్లుదామని. ఇప్పుడు నేను పలికిన విషయాలు కొన్నిటిని తీసుకుని షాలేం రాజు గారు ఇలా అన్నాడు అంటే సమర్థిస్తున్నాడా, లేకపోతే ఎలా అంటున్నాడా, అలా అంటున్నాడా, అదే ఇదే, ఇతను కూడా తేడానే, అది కూడా తేడా, ఇది కూడా తేడా అనే కొన్ని గొంతులు లెగుస్తాయని ముందే నాకు తెలుసు. అయితే లేవనివ్వండి, అననివ్వండి. నిజంగా నా భావాన్ని గుర్తెరిగి, నా వ్యూహాన్ని గుర్తెరిగి, నా భారాన్ని గుర్తెరిగి, అన్యజనులను రక్షించాలన్న నా తపనను గుర్తెరిగి, నా భారంలో పాలి భాగస్తులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ నీతిమంతులు, అది 10, 20, 100, 1000, 1,00,000, కోటి ఎంతమంది ఉన్నా అంతమంది మాత్రం చాలు నాకు. అది 10 మంది అయితే ఆ 10 మందే చాలు నాకు. 10 మందే చాలు నాకు. ఆ 10 మందే దేశాన్ని కదిలించగలిగే యోధులు అవుతారు. ఇప్పటిదాకా వాళ్ళు బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోమన్నారు. సువార్త చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. రేపు జై శ్రీరామ్ అనమంటారు. మరి బాబు ముందే చెప్పాను కదా నేను, ప్రసాదం తిరస్కరించాల్సిందే, జై శ్రీరామ్ కూడా తిరస్కరించాల్సిందే. ఒకవేళ రాముడి చరిత్ర నిజమైతే మనతో పాటు ఒక సామాన్య మానవుడని ఆ చరిత్ర చెప్పింది, కానీ సృష్టికర్త అయిన దేవుడని చెప్పలేదు. ప్రశ్న అడిగేటప్పుడు కొంచెం ఆలోచించండి. బొట్టు పెడతామంటే పెట్టించుకోమంటున్నారు కదా. ఎందుకు పెట్టించుకోమంటున్నా, ఏం పెట్టించుకోమంటున్నా, ఎట్లా పెట్టించమంటున్నా? రావాలా ఈ ప్రశ్నలు రావాలా? శ్రీరామ్ అనమంటారంటే హనుమాన్ చెబుతానా? జై శ్రీరామ్ అనమంటే జై యేసు రక్తమే జై అను. ఎందుకంటే శ్రీరాముడు ఒకవేళ ఉంటే, ఆయన చరిత్ర నిజమైతే, ఆయన ఒక రాజు, ఆయన మానవ పాప పరిహారార్థమే పాపం ఆయన ఏం చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా అశ్వమేధ యాగం చేశాడు. 7 యాగాల్లో ఒకటైన అశ్వమేధ యాగం ఆయన కూడా చేశాడు. అశ్వమేధ యాగాన్ని గౌరవించిన ఆయన మిగిలిన యాగాలు కూడా గౌరవించి ఉంటాడు. ఆయన కూడా రక్త ప్రోక్షణను నమ్మాడు. ఆయన అటు నుంచి తీసుకెళ్ళి సువార్త చెప్పు. హలో, ఎటు పక్క నుంచి ఎటు గదిలినా సరే అందులో నుంచి సువార్త కోణానికి తీసుకెళ్తావు సోదరా. అడగండి, ఇంకా అడగండి. ఇప్పుడు ఎవరన్నా ప్రసాద గురించి క్లారిటీ ఇవ్వమంటే ఇప్పుడు వచ్చినట్టు మీరు ముందుకు కొంచెం తర్వాత అయిపోయిన తర్వాత పెట్టుకొని వినండి. ఏది చేసినా ఏది చెప్పినా సంఘక్షేమం మాత్రమే గాక సంఘము అభివృద్ధి చెందడానికి, ఆత్మ రక్షణ కొరకు, నశించిపోతున్న జీవితాల్లో వెలుగుని నింపటం కోసమే నా ప్రయాస. అందుకే ముందే చెప్తున్నా, నా భారం అర్థమైన వాళ్ళే నాకు చాలు. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలంటే
ఎలాంటి ఐడియాలజీతో ముందు వాళ్ళకి అక్కడ వెళ్ళి పనిచేయాలనే వ్యూహం అర్థమైన వ్యక్తులు కొందరు చాలు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చున్న మీలో ఏమైనా డౌట్లు ఉన్నాయా? కొంతమంది ఊళ్ళు ఊరుతూ ఉంటారు, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తా. వ్యూహం అర్థమైందా? ఆలోచన అర్థమైందా? ఐడియాలజీ అర్థమైందా? అర్థమైతే చేయొద్దండి. బొట్టు నాకు గొప్ప కాదు బాబు. ఫైనల్ స్టేట్మెంట్ చెప్పాలంటే బొట్టు నాకు గొప్ప కాదు. నాకేం బొట్టు లావా? నాకేంది? నాకు యేసు రక్తం గొప్ప. వేదం నాకు గొప్ప కాదు, కానీ వేదంలో చెప్పబడినటువంటి యేసుని కూర్చున్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు గొప్ప. ఎందుకంటే నేను నమ్మి ప్రకటించి ఎవరి రక్తము రక్షణాధారమై ఉన్నదో ఆ యేసును కూర్చున్న సూచనలు కొన్ని అందులో ప్రస్తావించబడ్డాయి కనుక ఆ మాటలు నాకు గొప్ప. నా బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మ్యాటర్లు కొన్ని అందులో ఉన్నాయి. కొంతమంది మతోన్మాదులు ఏమంటున్నారు, అసలు మా వాటిల్లో మీ సంగతులు ఎందుకు ఉంటాయి, మా వాటిల్లో మీ సంగతులు ఎందుకు ఉంటాయి అంటే, ఎందుకు వచ్చి నువ్వే ఆలోచించుకో. భవిష్య పురాణంలో ఆదాం హవ్వల గురించి ఉంది, నోవా జలప్రళయాన్ని గురించి ఉంది. ఎందుకు రాసుకున్నావు మరి? ఎందుకు రాసుకున్నావు? ఆ పురాణాన్ని పక్కన పెట్టి మరి. భవిష్య పురాణంలో ఉంది ఆదాముని ఆదాముడట, హవ్వ పేరు హవ్యవతి, ఆదాముడు హవ్యవతి. నోవా పేరు న్యూహోడు టైంలో భూమి జలావరణమైందని చెప్పాడు. మేమేదో వాళ్ళతో వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రకటిస్తున్నాం. మళ్ళీ నన్ను ప్రశ్నలు అడిగే వాళ్ళకి ఒక్కటే మాట చెప్తున్నా, దేవుడు మాకు అందించినటువంటి ఐడియాలజీలో మేము వెళ్ళి వాళ్ళని ప్రభువునొద్దకు రక్షణలోకి నడిపించడానికి కష్టపడుతున్నాం. మీకే కొంచెం బుర్ర ఉన్నా అర్థం చేసుకొని సహకరించండి. వెర్రితనంగా ఆలోచించి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యక్తులను తొందరపడి తోలనాడి శాపగ్రస్తులు కాకండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రాకడ సమీపమై ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలి. నేను చెప్తున్నాను కదా, దేన్నైనా వాడతా. యేసు అనే 2 అక్షరాలు కలిగిన ఆ వ్యక్తిని ఎదుటి వాళ్ళ హృదయంలోకి పంపటానికి ఏది దొరికినా వాడతా. ఎందుకు? ఆ ఆత్మను రక్షించాలంటే యేసు వానిలోకి వెళ్ళాలి. కాబట్టి నన్ను తర్వాత విమర్శించే వాళ్ళందరూ కూడా ముందే చెప్తున్నాను, విమర్శించవచ్చు. కొంతమంది ఒకవేళ అదే ప్రభు కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పుడు కొందరు వెనుక తీసి వేరైపోయారు అన్నట్టుగా కొంతమంది సర్దుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లైవ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం పోయినా, ఇదిగో నా సంఘము, నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డలు చాలు నాకు. లేదా నా భారాన్ని గుర్తుపట్టి లైవ్లో ఉన్న వ్యూస్ ఎంతమంది ఉన్నారో వారందరూ చాలు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాటలు పాడినా అందుకే అదే భారంతో పాడా. ఎందుకు? ఈ పాట ఒక హైందవుడికి తగిలి ఆలోచిస్తాడేమో అని. తగిలింది దేవుడి కృపను బట్టి. పాట విని మారారు, సువార్త సత్యదర్శన పుస్తకం చదివి మారారు. ఎన్నో విషయాలు ఆలోచించరదే. ఉప్పు కప్పురం పద్యాన్ని కూడా ఉపయోగించుకొని సువార్త చెప్పా. దేవునికి స్తోత్రం. మా గుండెల్లో ఉన్న బాధ గుర్తించండి ఆత్మల కొరకు. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. వాయమైన టైం 2 అయిపోయినాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆ పాట వినండి.
ఉప్పు కర్పూరం ఒకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్నా, దైవములనబడు వారెవరున్న అసలు దేవుడొకడేనన్నా. ఉప్పు కర్పూరం ఒకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్నా, దైవములనబడు వారెవరున్న అసలు దేవుడొకడేనన్నా. పురుషులలో పుణ్య పురుషుడు ఎవరు, యోగుల మదిలో మెదిలిన దేవుడు ఎవరు. పురుషులలో పుణ్య పురుషుడు ఎవరు, యోగుల మదిలో మెదిలిన దేవుడు ఎవరు. పుణ్యదాన బలియాగమై తిరిగి లేచిన యేసుడే, పాపుల శిక్షను తను పొంది మోక్షమునిచ్చిన నాథుడే. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. దేవునికి మహిమ. ఏమండి, పాట పాడిన అదే, మాట్లాడింది అదే, పుస్తకం రాసిన అదే. ఉప్పు కప్పురం ఒకే రకంగా ఉన్నా రుచులు వేరు కదా. పురుషులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నా పుణ్యపురుషుడు వేరు. ఆ పుణ్యపురుషుడు ఎవరు? ఎందుకు ఆయన పుణ్యపురుషుడు అయ్యాడు? మొదటిది, ఏ పాపం ఆయనలో లేదు. రెండవది, అందరి పాపముల కొరకు ఒకే ఒక్క బలియాగం. ఆ ఒక్క బలియాగం పాపులమైన మనందరికీ పుణ్యమయ్యింది. ఆయన రక్తమును ఆశ్రయించిన పాపాత్ముడు ఆయన రక్తములో కడగబడిన వాడై పుణ్యాత్ముల లెక్కలో చేర్చబడి పరిశుద్ధుడవుతున్నాడు. అలా మార్చగలిగిన వాడు యేసు ఒక్కడే. నేను మళ్ళా చెబుతున్న 1,00,000 సార్లు 1,00,000 సార్లు, యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై తిరిగి లేచినవాడు, యేసే కలువరి శిలువలో భూమి ఆకాశముల నడుమ 3 మేకుల చేత కొట్టబడి సర్వమానవాళి పాప పరిహారార్థమై అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు గావించబడి రక్తమంతా ధారపోసి మానవ జాతి చేసిన పంచమహాపాతకాలకు చేతుల్లో 2, కాళ్ళలో 2, ప్రక్క డొక్కలో 1 పంచ గాయములు పొంది పాపుల ప్రాణమునకు ప్రతిగా తన ప్రాణమును ధారపోసి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు ఒక్కడే. యేసే రక్షకుడు. మన పెద్దలు చూడు, వీళ్ళేమో బొట్టు పెట్టుకున్నా పర్వాలేదని చెప్పొచ్చు. పాప పెద్ద ఆయనేమో ఒట్టి బొట్టు ఎందుకు సిలువాకారంలో పెట్టుకున్నంటేనేమో దోషయ్యాడు. ఎంత అన్యాయం అండి. తిట్టేవాళ్ళు అందరిని కలిపి తిట్టండి, తిట్టేవాళ్ళు అందరిని కలిపి తిట్టండి. పాప ఒక్కడు దొరికాడు. ఇప్పుడు బొట్టు పెట్టుకు మనల్ని కూడా తిట్టండి. మరి తిట్టరు మీరు, ఎందుకు తెలుసా? తప్పదు, ఆమోదించాలి అక్కడ. క్యా భయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మామూలు బొట్టు పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు అన్నోడిని తిట్టు నువ్వు అసలు లెక్క తిట్టాలంటే. దాన్ని అట్లెందుకు సిలువాకారంలో పెట్టని క్రీస్తును చూపించని చెప్పి అన్నోడిని ఎందుకు తిట్టాలి నువ్వు? మైండ్ పోయింది నీకు. అంటే ఇప్పుడు నేను ఇంకొకటి ఇచ్చాలి. ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళు అట్లా పెట్టడానికి బొట్టు తీసుకొచ్చినా కూడా దానిలోంచి కూడా నువ్వు సువార్త చెప్పొచ్చు అని చెప్పి దారి చూపిస్తున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది? మొదటి సమస్య ఏంటి? కరోనా సమస్య. దడపడండి, అదిరిపోకండి, భయపడకండి. పాజిటివ్ వచ్చిందా? మంచిగా తిను,
మంచిగా తిను, పాజిటివ్తో పాటు మిగిలిన రోగాలు కూడా పోతాయి. ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకో, టెస్ట్ చేయించుకో, నెగిటివ్ వచ్చింది. దాని గురించి అనవసరంగా దడబెంచుకోవద్దు, వదిలే. క్రైస్తవ సంఘానికి ఏం చెబుతున్నాను, సేవకులకి, విశ్వాసులకి, అందరికీ దేవుడిచ్చిన ఐడియాలజీతో ఎవరి వ్యూహం కొద్దీ వాళ్ళు వెళ్ళి కరపత్రాల ద్వారా, ఇలాంటి విషయాల ద్వారా రకరకాలుగా హైందవ సాహిత్యమో ముస్లిం సాహిత్యమో ఏదో వాళ్ళకి దేవుడిచ్చిన సాహిత్యాలని చదివి స్టడీ చేసి వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వ్యూహాత్మకంగా ప్రకటించి రక్షణలోకి ఆత్మలు నడిపిస్తున్నారు కనుక సంతోషించండి, ప్రార్థన చేయండి, వాళ్ళ పక్షంగా ధ్వజం ఎత్తండి, ప్రార్థన చేయండి. అలాగే మీకు అది చేత కాకపోతే మీకు తెలిసిన పందాలో బైబిల్ తీసుకొని వెళ్ళి మీకు తగ్గ మార్గాల్లో మీరు ప్రకటించండి. దేవుని ప్రేమను చూపించి ప్రకటించవచ్చు, రకరకాలుగా ప్రకటించవచ్చు, సైన్స్ను చూపించి ప్రకటించవచ్చు, హిస్టారికల్ ఎవిడెన్స్ ద్వారా ప్రకటించవచ్చు. అట్లా నీకున్న దారిలో నువ్వు ప్రకటించుకో. నీతో పాటు ప్రజల మధ్యలోకి వెళ్ళి నానా బాధలు పడి ప్రకటించి వాళ్ళని రక్షిస్తున్న వాళ్ళని తొందరపడి తోలనాడొద్దు. ఐక్యత చెడగొట్టడానికి సాతాను పన్నుతున్న కుట్రలు ఇవి. కొంతమంది అపరిపూర్ణులు, పరిపక్వత లేని వాళ్ళు, అపరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు, అపరిపక్వతలో ఉన్నవాళ్ళు తొందరపడి ఏదో నోరు తెరిచి కొన్ని మాటలు మాట్లాడితే వాటిని తీసుకుని తొందరపడి దేవుడు అభిషేకించిన వారిని దూషించకండి, తోలనాడి మాట్లాడకండి. ఐక్యతను చెడగొట్టి అనైక్యత తీసుకురావడానికి సాతాను పన్నిన వలలో చిక్కుకోకండి. సాధ్యమైనంత వరకు పెద్దల్ని, భక్తుల్ని, అందరినీ, చిన్నల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సంఘం మొత్తానికి నేను ఇస్తున్నటువంటి ఒక మంచి సలహా, సూచన, హెచ్చరిక కూడా. నేను ఎవరిని దుర్భాషలాడలా, ఎవరిని తోలనాడలా. ఆడానా? తొందరపడద్దు, జాగ్రత్త, ఆచితూచి అడుగులు వేయండి, మాట్లాడండి, పిల్లకాయల్లాగా వ్యవహరించకండి అనే మాట చెప్తున్నా. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ప్రార్థన చేద్దాం రండి. ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అత్యవసరమైన విషయం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి సార్వత్రిక సంఘంలో ఒకళ్ళంటే ఒకళ్ళకి భేషజాలు వచ్చి ఒకరినొకడు ద్వేషించుకొని, ఒకరినొకడు దూషించుకొని, కరచుకొని, భక్షించుకునేటట్టు చేయటానికి సాతాను కుట్ర. అది తొలగిపోయి సహోదరుల మధ్య ప్రేమ ప్రవర్తిల్లున్నట్లు, ఐక్యత వర్ధిల్లున్నట్లు, ఒకవేళ సిద్ధాంతపరమైనటువంటి చర్చలు జరిగినా అది ప్రేమతోనే జరగాలి, సామరస్యతతోనే జరగాలి, ఐక్యతతోనే జరగాలి. అంతేగాని భేషజాలతో, వాగ్వాదాలతో, వ్యతిరేకతలతో జరగకూడదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మతోన్మాదులకు అవకాశం ఇవ్వద్దాం. అందరం జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం.